మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి అండ్ కమెంట్స్ కూడా చేయండి. మరిన్ని న్యూ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సన్షైన్ గ్లోబల్ నెట్వర్క్స్ కోడూరు రాజశేఖర్ గారు. టుడే టాపిక్ విశాఖపట్నం అభివృద్ధి. వైజాగ్, వాల్తేరు, 3 పేర్లు విశాఖపట్నం. వాల్తేరు అంటే రైల్వే డివిజన్, రైల్వే స్టేషన్గా ఫేమస్. విశాఖపట్నం, వైజాగ్ 3 పేర్లు. అసలు విశాఖపట్నం అనేది 40,000 మంది జనాభాతో ఒక బెస్త గ్రామంగా ఉండేది. చేపలు పట్టే వాళ్ళ గ్రామం ఉండేది. ఆ చేపలు కొనడానికి వస్తూ అటు వ్యాపారం చేసుకుంటూ జనాభా పెరుగుతూ ఇప్పుడు విశాఖపట్నం జిల్లా జనాభా 45 lakhs ప్లస్ దాటింది. సిటీ జనాభా 25 lakhs అట్లా అయింది. విశాఖపట్నంకి విపరీతమైన పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. స్మార్ట్ సిటీ చేశారు. విశాఖపట్నాన్ని ఇండియాలోని స్మార్ట్ సిటీగా సెలెక్ట్ చేశారు. ఎంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం, ఎన్నో అవార్డ్స్ విశాఖపట్నం సాధిస్తుంది. అసలు విశాఖపట్నంకి ఎందుకు అంత పేరు రావడానికి కారణం ఏంటి అంటే, విశాఖపట్నంలో నంబర్ ఆఫ్ ఉన్నాయి 1 by 1. విశాఖపట్నం ఫస్ట్ పోర్ట్లు, సముద్రం ఉంది కాబట్టి ఇక్కడ డాక్ యార్డు, నేవీ, పోర్ట్లు 3 కీలకం. రవాణా రంగం సముద్ర మార్గం ద్వారా రవాణా ద్వారా అన్నిటి లేదు. సముద్ర మార్గం హైదరాబాద్కి సముద్ర మార్గం లేదు. రవాణా రంగం ఇక్కడ చీప్ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ చీప్. స్టీల్ కంపెనీస్, జిందాల్ అని స్టీల్ ప్లాంట్ అని, మహామాయా స్టీల్ ప్లాంట్ అని, ఇలా ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ షిప్లోకి నెమ్మదిగా లేటుగా వెళ్ళినప్పల్లా తక్కువ ఖర్చుతో, చాలా తక్కువ ఖర్చుతో. అది లారీలు అయితే చాలా కాస్ట్లీ. కవిన రోడ్లు పాడైపోతాయి, ఎన్ని ఉంటాయి, తక్కువ ఖర్చు. అలాగే కోరమాండల్, బిహెచ్పివి, ఎన్ని షిప్ యార్డు, ఎన్నో రకాల హెచ్పిసిఎల్, గంగవరం పోర్టు, బిహెచ్పివి, విఎస్సిజెడ్, ఫార్మా కంపెనీ, లంకెలపాలెం, పరవాడ ఫార్మా కంపెనీస్, అశ్రాపురం సెజ్, అశ్రాపురంలో బ్రాండెక్స్, ఏషియన్ పెయింట్స్, కానీ వికేపీసీపీఐఆర్, విశాఖపట్నం, కాకినాడ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్. కొన్ని లక్షల ఉద్యోగాలు, కొన్ని లక్షలు కాకినాడ నుంచి విశాఖపట్నం. 250 కిలోమీటర్లు పెట్రో క్యారిడార్. ఓన్లీ పెట్రోలియం ప్రొడక్ట్స్ తీసుకొచ్చేదానికే ఆ రోడ్డు. బీఆర్టీఎస్ అంటారు, బస్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. ఓన్లీ బస్సులే వెళ్తాయి. ఇప్పుడు లైన్ వేస్తే ట్రైన్సే వెళ్తాయి. ఆ టైప్ ఇది విశాఖపట్నం, కాకినాడ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్, వికేపీసీపీఐఆర్. ఆ ఏరియాలో కూడా లేఅవుట్ లేదంటే ఫస్ట్ వికేపీసీపీఐఆర్ పర్మిషన్ ఇస్తేనే కూడా అప్రూవ్ చేస్తారు. విఎంఆర్డీ ఇప్పుడు అప్రూవ్ చేస్తారు. ఆ పరవాడ, లంకెలపాలెం, వస్తాపురం ఏరియా అంతా వికేపీసీపీఐఆర్ ఇంపార్టెంట్. కాబట్టి అక్కడ ఫ్యూచర్లో ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ హెవీగా ఉంటుంది. అరకు, విశాఖపట్నం అంటే అరకు అనేది జస్ట్ 100 కిలోమీటర్స్ కాబట్టి అరకు పర్యాటక రంగంగా ఎక్కువ బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి విపరీతమైన ఎవ్రీడే మిగిలిన చోట నుంచి వచ్చాక ఎక్కువ అరకు అనేది చాలా ఫేమస్. 2 hours జర్నీ. 100 కిలోమీటర్స్ అంటే 2 hours జర్నీ. ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది అరకు అందాలు, ప్రకృతి నిలయం. అరకులో ఇన్ని తేనెటీగలు పెంపకం కానీ, అరకు బొర్రా కేవ్స్ కానీ, ఆ ట్రైన్లో వెళ్తా ఉన్న 2 వీలర్స్లో, కార్లో, బస్సుల్లో విపరీతమైన పర్యాటక. అరకు అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. లంబసింగి ఉంటుంది అటు సైడ్. 0 degrees సెంటిగ్రేడ్. కాబట్టి చలికాలం విపరీతమైన. ఆంధ్ర ఊటీ అంటారు. కాబట్టి ఇంకొక విశాఖపట్నం ఆర్కే బీచ్, కైలాసగిరి శివపార్వతులు. కైలాసగిరి ఫేమస్ అన్నమాట. రోప్ వే ఉంటుంది. ఆర్కే బీచ్, కాళీమాత రామకృష్ణ బీచ్ ఎంతో ఫేమస్. ఆర్కే బీచ్ అనేది ఎప్పటి నుంచో రామకృష్ణ మిషన్ అలాగా ఆర్కే బీచ్. ఇంకా భోగాపురం ఎయిర్పోర్టు తయారవుతుంది. ప్లస్ భీమిలి బీచ్. ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. దాంట్లో మెయిన్ గీతం యూనివర్సిటీ. బయట హైదరాబాద్ బయట కూడా వాటి స్టడీ సెంటర్స్ ఉన్నాయి. గీతం అనేది చాలా. గీతం మెడికల్ అనేది చాలా ఫేమస్. ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఎడ్యుకేషన్ పరంగా ఎక్కువ ప్లేస్మెంట్స్ గీతం. తర్వాత గాయత్రి, పైడా కాలేజ్, అవంతి కాలేజ్, రఘు కాలేజ్, మహారాజా, లెండి, అర్థమైన ఎన్నో కాదు. మిరాకిల్, బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్, సాంకేతిక,
ఎన్నో ఉన్నాయంటే విట్స్, విశ్వనాథ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వేతం, ఆలమీర్, నంబర్ ఆఫ్ కాలేజ్. వీటికంటే విజ్ఞాన్ యూనివర్సిటీ, విజ్ఞాన్, వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, వెల్ఫేర్ ఇంజనీరింగ్ కాలేజెస్, రియల్ ఎస్టేట్ పరంగా ప్రముఖ కంపెనీలు, పెద్ద ప్రముఖ కంపెనీలు రియల్ ఎస్టేట్ పరంగా ఎన్నో శ్రీ వెంకటేశ్వర డెవలపర్స్, ప్రకృతి అవెన్యూస్, శ్రీమిత్ర, భూమాత, బిల్డింగ్ బ్లాక్స్, సువర్ణభూమి, స్వాతి రియల్ ఎస్టేట్స్, నంబర్ ఆఫ్ కంపెనీస్, ఎన్ఎస్ఆర్, భూమాత, శుభగృహ, చాలా లిమిటెడ్ కంపెనీ, పెద్ద కంపెనీస్ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే. కాబట్టి ఎన్నో సూర్య రియల్ ఎస్టేట్, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. డ్రీమ్ షెల్టర్స్ అని ఎన్నెన్నో ఉన్నాయి, చాలా గోల్డ్ కంపెనీస్ పేర్లు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి. ఎంవివి బిల్డర్స్, ల్యాన్సమ్ అని 36 ఫ్లోర్స్ కట్టారు సీతమ్మదారిలో, ల్యాన్సమ్ ప్రాపర్టీస్, ఇంకా బోల్డ్ కంపెనీస్ వస్తున్నాయి. ఎన్నెన్నో రియల్ ఎస్టేట్ కంపెనీస్, కన్స్ట్రక్షన్ కంపెనీస్. భీమిలి బీచ్ 4 లేన్ వేస్తున్నారు. మళ్ళీ అక్కడి నుంచి భోగాపురంకి 4 లేన్ వేస్తున్నారు. 6 ట్రాక్ అయిపోయింది. అనంతపురం టు అనకాపల్లి, ఇవన్నీ కూడా ఎంతో అభివృద్ధి. భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ కాబోతోంది. మెట్రో ట్రైన్స్ రాబోతున్నాయి. ఎంప్లాయ్మెంట్ పరంగా మెయిన్ స్టీల్ ప్లాంట్, నంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్స్, ఇంకా హాస్పిటల్స్. ఆర్లోవ ఏరియాలో హనుమంతవాక నుంచి అడేవరం వరకు హాస్పిటల్స్ జోన్, పోలో, 7 హిల్స్, నెంబర్ ఆఫ్ హాస్పిటల్, కళా హాస్పిటల్, Q1 హాస్పిటల్స్, నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ జోన్ అనేసి ఆ ఏరియా అంతా రోడ్డు వైండింగ్ అయ్యి హనుమంతవాక నుంచి వెళ్తూ ఉంటే అడేవరం వరకు ఆ రోడ్కి ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. స్లమ్ ఏరియాలాగా ఉన్న ఆరిలో ఈరోజు రిచ్ ప్లేస్ అయిపోయింది, చాలా కాస్ట్లీ ప్లేస్ అయిపోయింది. చాలా కాస్ట్లీ. విశాఖపట్నానికి ఎక్కువ పర్యాటక కేంద్రం కారణం అంటే ఒరిస్సా, బెంగాల్, పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా స్టేట్ నుంచి ఎక్కువ మంది వస్తారు. ఎంప్లాయ్మెంట్ పరంగా, ఎడ్యుకేషనల్ పరంగా, హాస్పిటల్ పరంగా, టూరిజము చాలా ఇంపార్టెంట్. విశాఖపట్నం టూరిజం అనేది హెవీ ఇంపార్టెంట్. ఎంతోమంది విశాఖపట్నం అంటే పీస్ఫుల్ సిటీ, చాలా క్లాస్గా ఉంటారు, నైస్ పర్సన్స్, ఏ గొడవలు ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ మంది లైఫ్ క్లాస్గా ఉంటుంది, రిచ్గా ఉంటారు. హోటల్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ చాలా బాగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. రియల్ ఎస్టేట్ ఎక్కడెక్కడ విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా అనేది దాటేస్తున్నాయి. రియల్ ఎస్టేటు ఇటు అస్తాపురం, ఇట్లా అంతగా ఇళ్ళమంచిలి, అనకాపల్లి, ఇట్లా తుని మొత్తం కూడా. ఇక్కడ ఇంతకుముందు ఉడా ఉండేది, విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. దాని ఏరియా వచ్చి ఆముదాల వలస నుంచి తుని వరకు ఉండేది. ఈ మధ్య VMRDA చేశారు, రీచ్ పని అయిపోయింది. విశాఖ మెట్రో డెవలప్మెంట్ రీజన్ అథారిటీ అని. దాని ఏరియా ఇచ్చాపురం టు కాకినాడ పెంచారు. ఇటు 250 అబోవ్, ఇటు 250 కిలోమీటర్స్ అంటే ఎంత VMRDA. ఇంకోటి ఏంటంటే కోస్టల్ క్యారిడార్ అనేది మా తీర ప్రాంతం ఉంది. చెన్నై నుంచి ఇచ్చాపురం దాటి వరకు సముద్ర తీర ప్రాంతం వల్ల ఏంటంటే ఏమంటే సీ ట్రాన్స్పోర్టేషన్, సముద్రంలో చేపల వేట, వాటిని ఎక్స్పోర్ట్. కాబట్టి ఎక్కువ ప్రాముఖ్యత పోర్టు ఎప్పుడు కూడా రికార్డ్ బ్రేక్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అంటారు. మామూలుగా పోర్టులు అనేది ఎప్పుడు కూడా అసలు ఖనిజ రవాణా కానీ ఇవన్నీ హెవీగా ఉంటాయి. లోడింగ్ అన్లోడింగ్ ఎప్పుడు ప్రముఖ పాత్ర విశాఖపట్నంలో అలా వస్తుంది. కాబట్టి ఆ సముద్రం వలనే సీ ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ అన్నీ కూడా దాన్ని బేస్ చేసుకొని స్టీల్ ప్లాంట్ ఇవన్నీ రావడానికి కారణం కూడా పోర్టుల వల్లనే. ఇంకా కొన్ని రోజుల తర్వాత ప్రైవేట్ పోర్టులు కూడా అలా చేస్తున్నారు. ఎక్కడ పెట్టినా పోర్టులు, భీమిలి అదంతా కూడా పర్యాటక కేంద్రం, పోర్టులు ఇవన్నీ కూడా విపరీతంగా. ఈనాటి ఋషికొండ ఉంది, ఫేమస్ అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా నార్త్ వాళ్ళు ఎక్కువ వస్తారు. నేవల్ ఎంప్లాయీస్, డాక్యార్డ్ ఎంప్లాయీస్, షిప్ యార్డ్, ఇదంతా కూడా చెప్పిన కోరమండల్, HPCL, BHPV, ఆటోనగర్ అంటే ప్రైవేట్గా ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియా. ఆటోనగర్, గాజువాక ప్రముఖ ప్లేస్. గాజువాక నుంచి అంతా ఎక్కువ అవుట్ ఆఫ్ వెళ్తూ ఉంటారు. ఎందుకంటే చదువురాని వాళ్ళు ఎక్కువ ఏదో కోర్సులు చేయడం, ఫైర్ సేఫ్టీ అని ఇంకోటి చేయడం,
ఎక్కువ మంది వెళ్ళిపోయి డబ్బులు తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ గాజువాక అనేది మన ఆంధ్రప్రదేశ్లో 175 కాన్స్టిట్యుయెన్సీలో రిచ్ కాన్స్టిట్యుయెన్సీ నెంబర్ 1 కాదు, సెకండ్ వస్తాము. ఈ రెండు కూడా విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. నెంబర్ 1, నెంబర్ 2 ప్లేస్ రెవెన్యూలో ఉన్నవి విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. వైజాగ్లోని ప్రముఖ పాత్ర 2 జిల్లాలు విశాఖపట్నం, 2 నియోజకవర్గాలు విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. అంటే విశాఖపట్నం రిచ్, విశాఖపట్నం రియల్ ఎస్టేట్ రంగానికి తలమానికం. ఎవరైనా విశాఖపట్నం స్టాండర్డ్గా పోతూ ఉంటుంది. విశాఖపట్నం రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా చాపక నీళ్ళలో స్టాండర్డ్గా గ్రోత్ పోతూ ఉంటుంది. కాబట్టి విశాఖపట్నం అభివృద్ధి అనేది ఎంతో అభివృద్ధి సాధిస్తూ ఉంది. ఆ విశాఖపట్నం నీ రోల్ ఏంటి? పర్యాటక రంగంగా, పారిశ్రామిక రంగంగా, విద్యాపరంగా, వైద్యం పరంగా. వైద్యం అంటే మామూలుగా చేసి వైద్యం అంటే విమ్స్ అది బాగా డెవలప్ చేస్తున్నారు. కాబట్టి విశాఖపట్నం అభివృద్ధిలో కీలకం. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా అనుకోవాలంటే భోగాపురం ఎయిర్పోర్ట్ 3 జిల్లాలు కలుస్తాయి. కాబట్టి ఉత్తరాంధ్ర వెనకబడిందని దీనికి బాగా డెవలప్మెంట్ ఫండ్స్ బాగా ఇస్తున్నారు. స్మార్ట్ సిటీ చేశారు. విజయనగరం, విశాఖపట్నం జంట నగరాలుగా అయిపోతున్నాయి. జస్ట్ 60 కిలోమీటర్స్ కూడా లేదు. తగరపత్ర ప్రముఖ మాత్రం దివీస్ ల్యాబొరేటరీస్ తగరపత్రలో అక్కడ అందరికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఉంది. దివీస్ ల్యాబ్ చాలా పెద్ద కంపెనీ ఫార్మా రంగంలో దివీస్ ల్యాబొరేటరీస్ ఉంది. కొంచెం అది మీద కానీ విశాఖపట్నంకి కొద్ది దూరంగా పైడి భీవరం అని అక్కడంతా రెడ్డి ల్యాబ్స్, అరవింద్ అక్కడ ఒక పారిశ్రామిక కొంచెం పక్కనే. విజయనగరం, విశాఖపట్నం జంట నగరాలు కలిసిపోతున్నాయి. నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. పాండురంగ అని చెప్పి అల్లూరి సీతారామరాజు పుట్టిన ఊరు. అది బాగా పర్యాటక పరంగా దానికి ఎవరు వచ్చినా కొన్ని ఫండ్స్ చేస్తూ అల్లూరి సీతారామరాజు గుర్తు చేస్తూ ఆయన ఎన్నో స్వాతంత్ర సమరయోధుడు. స్వాతంత్రం కోసం చిన్న వయసులోనే ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తి. స్వాతంత్రం కోసం గుండె ధైర్యంతో అలాంటి విశాఖపట్నం ఒక గొప్ప కవి శ్రీశ్రీ, గొప్ప కవి చెప్పండి. అలాగా మంచి కవి అన్నమాట. అతను రాసిన మహాప్రస్థానం మంచి మోటివేషన్స్. కాబట్టి కాబట్టి ఒక గొప్ప వ్యక్తి. ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఎంతోమంది విశాఖపట్నం అభివృద్ధిలో కీలక పాత్ర వహించారు. విశాఖపట్నం అభివృద్ధి ఎవరో ఎంతో తన సహాయం ఎంతో కొంత, వీళ్ళు తక్కువ పేరుని కాకుండా ఎంతోమంది అభివృద్ధి చేస్తుంది. విశాఖపట్నం అనేది గొప్పగా అభివృద్ధి చెందుతుంది. ఫ్యూచర్లో విశాఖపట్నం మామూలుగా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 కలిసిపోతాయి. ఇప్పటికే రియల్ ఎస్టేట్ పరంగా కలిసిపోయారు. కాబట్టి శ్రీకాకుళం 100 కిలోమీటర్స్, విజయనగరం 60 కిలోమీటర్స్. ఆ ఎయిర్పోర్ట్ కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయితే సాఫ్ట్వేర్ కంపెనీస్ మధురవాడలో సాఫ్ట్వేర్ కంపెనీస్, రుచికొండ ఏరంతా సాఫ్ట్వేర్ కంపెనీస్ బాగా అనుకున్న రోజు వచ్చే టైం పడుతుంది. ఒక విజన్ గ్రోత్. ఎయిర్పోర్ట్ అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే హైదరాబాద్ అలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే కంప్లీట్ డెవలప్ అయిందో అవుటర్ రింగ్ రోడ్స్ వస్తాయి. రోడ్స్ అన్నీ వైడనింగ్ అవుతాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాగానే ఉన్న రోడ్స్, మాస్టర్ ప్లాన్ రోడ్స్ అన్నీ కంప్లీట్ చేయాలి కంపల్సరీ. అప్పుడే అవుటర్ రింగ్ రోడ్ ఉద్దేశం. అవుటర్ రింగ్ రోడ్ కాబట్టి మా ఎయిర్పోర్ట్ ఉద్దేశం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది కంప్లీట్ అయిపోయే లోపు మొత్తం అవుటర్ రింగ్ రోడ్స్, మొత్తం మాస్టర్ ప్లాన్ రోడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఎడ్యుకేషన్ పరంగా విశాఖపట్నం బాగా అభివృద్ధి చెందుతా ఉంది. వైద్యపరంగా అంతే, హోటల్స్ అంతే. హోటల్ స్టార్ హోటల్స్, గ్రాండ్ వే, మంచి పెద్ద హోటల్స్, ఇంకా మంచి హోటల్స్ రాబోతున్నాయి. అపార్ట్మెంట్ కలిసి మారిపోతున్నాయి. హై రైజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. హై రైజ్ అపార్ట్మెంట్ ఇప్పుడు ఆల్రెడీ సీతమ్మదారు 36 ఫ్లోర్స్ వచ్చాయి. ముందు ఎల్ఐసి బిల్డింగ్ 14 ఫ్లోర్స్ ఉండేది. సీతమ్మదారులో 36 ఫ్లోర్స్ వచ్చాయి. మళ్ళీ ఎంవిపి కాలనీలో మళ్ళీ కట్టిన ఎండాడలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. పిఎం పాలెంలో క్రికెట్ స్టేడియం ఉంది కాబట్టి క్రికెటర్స్ ప్రజానికి అది విశాఖపట్నం అదొక కీలకం ఉంది. యారాడ బీచ్ దాని పర్యాటకంగా బాగా డెవలప్ చేయబోతున్నారు. కాబట్టి విశాఖపట్నం మామూలు కాదన్నమాట, పెద్ద జిల్లా. విశాఖపట్నం, నర్సీపట్నం, యలమంచిలి, అనకాపల్లి ఇవన్నీ కూడా విశాఖపట్నంకి వస్తాయి. భీమిలి, తగరపల్స మొత్తం కూడా అరకు ఇదంతా విశాఖపట్నమే. 3 పార్లమెంట్ స్థానాలు అనకాపల్లి, అరకు, విశాఖపట్నం 3 పార్లమెంట్ స్థానాలు విశాఖపట్నంలో ఉన్నాయి. పెద్ద జిల్లా, పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన జిల్లా, పర్యాటకంగా ఎంతో ఇంప్రూవ్మెంట్ ఉంది, ఎంతో ఫ్యూచర్ ఉంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ చాలా బాగా అభివృద్ధి చెందుతున్నాయి.
మెయిన్ పీస్ఫుల్ సిటీ, స్మార్ట్ సిటీ చేశారు. నీట్, క్లీన్ అండ్ గ్రీన్, నీట్గా ఉంటుంది. కాబట్టి ఎంప్లాయ్మెంట్, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ చాలామందికి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఉంది. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఎడ్యుకేషన్ పరంగా ఎంత మంచి అభివృద్ధి, మంచి మంచి నేమ్స్ తెచ్చుకున్న కాలేజెస్ ఉన్నాయి. గాయత్రి, గీతం, అది మనం పైడా, రఘు, మిరాకిల్, వెల్ఫేర్, మంచి మంచి పేరు సంపాదించుకున్నాయి. అలాగే స్కూల్స్ చాలా బాగున్నాయి. ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ కానీ చాలా చాలా ఉన్నాయి. మెయిన్ స్టీల్ ప్లాంట్, తర్వాత బార్క్ వచ్చింది. ఇప్పుడు స్థాపన దుప్పెర దగ్గర బార్క్ 5,000 ఎకరాలు సెంట్రల్ గవర్నమెంట్ది బార్క్ ఒకటి. కాబట్టి ఎన్టీపీసీ ఉంది, స్థాపన ఉంది బిఫోర్. ఇంకా పరవాడ దగ్గర. ఇవన్నీ కూడా విశాఖపట్నం అభివృద్ధిలో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్. కాబట్టి వికేపీసీ పేరు వచ్చిందంటే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, ఎంతో ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అస్తాపురంలో సెజ్ అనేది బాగా డెవలప్ అవుతూ ఉంది. ఆ రోడ్స్ కానీ అస్తాపురం కిటకిటలు ఆడుతూ ఉంటుంది. ఆ రోడ్లన్నీ వైండింగ్ చేయాలా, రోడ్లన్నీ వైండింగ్ చేయబోతారు. కాబట్టి అసలు రైల్వే పరంగా రైల్వే జోన్స్ కానీ అవన్నీ కూడా ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి, కొన్ని జరుగుతున్నాయి. కాబట్టి విశాఖపట్నంలో ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో డైలీ ఒక 500 మెంబర్స్ సెటిల్ అవ్వడానికి వస్తున్నారు. జనాభా పెరుగుతూ ఉంది. వాళ్ళకందరూ రెంట్ హౌస్లు కావాలి, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ పెరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు విశాఖపట్నంకి. అందులో మనకు ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయింది, హైదరాబాద్ మనది కాదు. కాబట్టి ఇప్పుడు విశాఖపట్నం రాజధాని అన్నది ఇంకా డిక్లరేషన్ రావాలి, క్లారిటీ రావాలి, అనౌన్స్మెంట్ రావాలి. కాబట్టి విశాఖపట్నం అభివృద్ధి చెందడానికి అదొకటి. కాబట్టి విశాఖపట్నం అనేది ఇక్కడే. కాబట్టి స్థానికుల కంటే బయట వాళ్ళు ఎక్కువ వచ్చి వాళ్ళంతా అభివృద్ధి సహకరిస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు. వారంతా పెట్టుబడులు పెడుతున్నారు. మంచి మంచి స్టార్ హోటల్స్, మంచి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, హైరోజ్ అవన్నీ రావాలంటే లోకల్లో సాధ్యం కాదు. బయట ఎక్కడైనా ఏ సిటీ అయినా డెవలప్ కావాలంటే బయట నుంచి వచ్చిన వల్లనే డెవలప్ అవుతాయి. ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉంటే ఏ సిటీ డెవలప్ కాదు. వాళ్ళ ఫీలింగ్ విశాఖపట్నంలో ఏమి లేదు. అంతా కలిసిమెలిసి ఇక్కడ మంచి సోదర భావంతో విశాఖపట్నం ప్రజలు ఎవరైనా ఆదరిస్తారు. ఎందుకంటే అభివృద్ధి చెందుతారు. మనమేమంటే అభివృద్ధి చెందాం. ఒక్కొక్కడు ఏ సిటీ అయినా సరే, ఏ కంట్రీ అయినా సరే, ఎక్కడి నుంచి ఎవరు వెళ్తూ ఉంటే అక్కడి నుంచి వస్తూ ఉంటే జరుగుతూ ఉంటాయి, ఎక్కువ తక్కువ. కాబట్టి అంత అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఎంతోమంది సాఫ్ట్వేర్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్, రకరకాల ఇండస్ట్రీలు, స్టీల్ ప్లాంట్ లాంటివి ఎన్నో రావాలి. పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది కాబట్టి చీప్, కాబట్టి ఇక్కడ ప్రాఫిట్స్ బాగా వస్తాయి. ఇక్కడ కంపెనీస్ పెడితే, సముద్రం దగ్గర కంపెనీస్ పెడితే ప్రాఫిట్స్ బాగా, ట్రాన్స్పోర్టేషన్ చీప్ కాబట్టి, సముద్రం ఉంది, పోర్ట్ ఉన్నాయి కాబట్టి. అది ఎక్కడ పెడాలంటే లారీలో ట్రాన్స్పోర్టేషన్కి సగం డబ్బులు అయిపోతుంది, ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇక్కడ తక్కువ అవుతుంది. పోర్టులో షిప్పులో రవాణా చేసుకోవచ్చు, తక్కువ ఖర్చుతో ఎక్కువ సరుకు తీసుకెళ్ళవచ్చు. అలాగా దానివల్ల ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అవుతాయి. సముద్ర మార్గం ఎక్కువ ఉంది, తీర ప్రాంతము ఎక్కువ ఉంది. ప్లస్ ఇక్కడ లేబర్ కాస్ట్ చాలా చీప్, చాలా తక్కువ దొరుకుతాయి. ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చేవాళ్ళు ఫుల్గా ఉంటారు. ప్లస్ బీహార్ నుంచి వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు. కంపేర్ టు హైదరాబాద్ ఆ సిటీస్తో పోల్చుకుంటే ఇక్కడ లేబర్ తగిన కంటే దగ్గర శ్రీకాకుళం వెళ్ళిపోతారు, ఇటు విజయనగరం వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి వలసల్లి హైదరాబాద్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తారు. ఇక్కడ ఇది లోకల్ కాబట్టి లేబర్ కాస్ట్ చాలా తక్కువ విశాఖపట్నంలో కంపేర్ టు అదర్ సిటీస్. దానివల్ల ఎక్కువ ఇక్కడ ఇండస్ట్రియల్గా వేగంగా డెవలప్ అవుతుంది. మ్యాన్ పవర్ తక్కువ దొరుకుతుంది. ఉత్తరాంధ్రలో ఎక్కువ మంది కూడా పెద్ద అభివృద్ధి చెందిన కాదు కాబట్టి ఇక్కడ తక్కువ రేటుకి ఇప్పుడు ఈ మధ్య బాగా ఎంప్లాయ్మెంట్ ఇంకా డెవలప్ అవుతుంది. కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది స్టార్ట్ అయితే భోగాపురంలో, అటు శ్రీకాకుళం, విజయనగరం విపరీతమైన అభివృద్ధి చెందేస్తారు. 3 జిల్లాలకు సెంటర్ అది. భోగాపురం అనేది విశాఖపట్నం జిల్లాలో ఉన్న శ్రీకాకుళం దగ్గర. శ్రీకాకుళం 50 కిలోమీటర్స్ వస్తుంది. ఇటు వచ్చి విజయనగరంకి జస్ట్ 10 to 12 కిలోమీటర్స్ ఉంటుంది. కాబట్టి బాగా అభివృద్ధి చెందుతారు. విశాఖపట్నం, విజయనగరం జంట నగరాలు అవుతాయి. కాబట్టి ఒరిస్సా బార్డర్ కాబట్టి ఇటు బెంగాల్కి, ఒరిస్సాకి ఎక్కువ విశాఖపట్నం పైన ఆధారపడతారు వాళ్ళు, సిటీ పైన. ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఏ కాలేజీకి రావాలన్నా, పర్యాటక రంగం రావాలన్నా అన్నిటికీ వాళ్ళు ఆ 2 స్టేట్లో దే డిపెండ్ ఆన్ వైజాగ్ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ఎక్కువ వాళ్ళే ఉంటారు ఇక్కడ. శ్రీకాకుళం వాళ్ళు ఎక్కువ మంది విశాఖపట్నంలో ఎనీ రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏది కావచ్చు, వాళ్ళే
ప్రముఖ పాత్ర ఉంటుంది. ఎక్కువ మెంబర్స్ వాళ్ళే ఉంటారు. శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులే ఉంటారు. శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఎప్పుడు కూడా ఏ పనైనా సరే నైస్గా ఫోన్ చేసి మాట్లాడి చాలా బాగుంటుంది. వాళ్ళు నమస్తే పెట్టి ఇంట్రడ్యూస్ చేసుకొని క్వాలిఫికేషన్ చెప్పి మేము పేపర్ యాడ్లు వేసిన అనుభవం ఉంది. విశాఖపట్నం వాస్తవాలు చాలా బాగా మాట్లాడతారు. వచ్చి పనైనా చేసేస్తారు. విజయనగరం జిల్లా ఉంది. వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఎగ్జామ్స్ రాసే పరంగా విజయనగరం ప్రముఖ పాత్ర. హైలీ క్వాలిఫైడ్ పీపుల్ విజయనగరం జిల్లాలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా బాగా చదువుకుంటూ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతూ ఎక్కువ అక్కడ కోచింగ్ సెంటర్స్ కానీ అట్లా బాగా వాళ్ళు అందులో ప్రాముఖ్యత. ఉద్యోగాల్లో వేటలో ఎక్కువ ఉంటారు. వాళ్ళు బాగా చదువుకొని బాగా ప్రిపేర్ అయ్యి అలా ఉంటారు. విశాఖపట్నంలో ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా ఆర్కే బీచ్లో వాకింగ్ కానీ వాకర్స్ పార్కులు కానీ ఎంతో మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఎంతో సోదరభావంతో ఎంతో హ్యాపీగా ఎంతోమంది రామకృష్ణ మిషన్ లైబ్రరీస్ కానీ అవి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎంతో విశాఖ వ్యవస్థలు అందరినీ ఆదరిస్తుంటారు. అందరినీ మంచి మంచి ప్రముఖ ప్లేస్లు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ వాకింగ్లు కానీ వాకర్స్ పార్కింగ్ బాగా ఉంటుంది. దువ్వాడ రైల్వే స్టేషన్ ఒకటి ఉంది. దువ్వాడ రైల్వే స్టేషన్ ఉంది. కాబట్టి విశాఖపట్నంలో మామూలుగా విశాఖ రైల్వే స్టేషన్ వాళ్ళతో కాకుండా దువ్వాడ రైల్వే స్టేషన్ ఒకటి ఉంది. కాబట్టి అది అభివృద్ధి చెందడానికి కీలకం. స్టీల్ ప్లాంట్ దగ్గరగా ఉంటుంది. కాబట్టి గాజువాక వచ్చి ఆటోనగరాన్ని ఇవన్నీ కూడా గాజువాక రిచ్ కాన్స్టిట్యున్సీ. 170 నియోజకవర్గాల్లో ఇంకా రెవెన్యూ పరంగా గాజువాక చాలా రిచ్. గాజువాక అంటే చాలా ఫేమస్, చాలా కాస్ట్లీ. అసలు ఎక్కడ స్థలాలు దొరకవు. కాబట్టి స్టీల్ ప్లాంట్ అని ఇవన్నీ బాగా బీహెచ్పీ కానీ ఫుల్ కిటకిటలాడుతాం. ఒక చిన్న ఫెస్టివల్ వచ్చినా గాజువాకలో అసలు ట్రాఫిక్లో పోలేం. అంత హెవీ రష్ ఉంటుంది షాప్స్. గాజువాక ఒకప్పుడు జస్ట్ అది ఏంటంటే మాస్ ఏరియాలాగా ఉండేది. స్టీల్ ప్లాంట్ ఉన్నప్పుడు బస్సెస్ వెళ్తున్నప్పుడు అది ఎప్పుడు టౌన్షిప్ ఇక్కడ డెవలప్ అయిందో గాజువాకలో లేని షాపింగ్ మాల్ అంటలేదు. ప్రతి ఒక్కటి గాజువాకలో ఉన్నాయి. గాజువాకలో ప్రతి షాపింగ్ మాల్ ఉన్నాయి. కాబట్టి గాజువాకలో ఫుట్పాత్ బిజినెస్ చాలా బాగా జరుగుతుంది. మంచి మంచి క్వాలిటీస్ కూడా తక్కువ ధర దొరుకుతాయి. ఎందుకంటే ఇక్కడంతా కూడా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ చేసుకునేవాళ్ళు కాబట్టి ఇక్కడ బాగా ఫుట్పాత్ బిజినెస్ బాగా జరుగుతుంది. సినిమా హాల్స్ కూడా ఇక్కడ కిటకిటలాడుతూ ఉంటాయి. గాజువాకలో సినిమా హాల్స్ కూడా బాగా కిటకిటలాడుతూ ఉంటాయి. కాబట్టి యారాడ బీచ్కి అవంతా కూడా ఫేమస్. ఇక్కడ ఫేమస్ కాబట్టి పోర్ట్ ఏరియా ఎప్పుడు ఎంప్లాయ్మెంట్ కొత్త ఉండదు. ఎప్పుడు ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కానీ ఏం చేసుకోవాలన్నా చాలా చాలా ఉంటుంది. కాబట్టి విశాఖపట్నం అనేది మామూలుగా పర్యాటకం ఇప్పుడు బీచ్ వరకు 4 lanes ఇచ్చేశారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఆర్కే బీచ్ నుంచి 4 lanes మొత్తం బీచ్ చాలా బీచ్లు డెవలప్ చేస్తున్నారు. భోగాపురం నుంచి కూడా భీమిలి వరకు రోడ్ సైడే 6 track రోడ్ సైడే అక్కడే సాఫ్ట్వేర్ కంపెనీలు ఏదైనా పెట్టేయమంటున్నారు. రోడ్ సైడే పెట్టేయమంటున్నారు. ట్రాన్స్పోర్టేషన్ చీప్గా ఉండాలి. ఎయిర్పోర్ట్ పడ్డా కూడా ఎక్కడో లోపలికి ఉండే మళ్ళీ ఇంటీరియర్ లేకుండా హైవేస్ మీదనే పెట్టేయమంటున్నారు. అవన్నీ ఇంప్లిమెంట్ కాబోతాయి. ఇంకొక 5 yearsలో న్యూ వైజాగ్ని చూడబోతారు. న్యూ వైజాగ్ బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు 36 floors సీతంధరలు వచ్చాయి. ఇంకా మిగతా అన్నీ కూడా స్మాల్ పాతవన్నీ డెమాలిష్ చేసి ఇంకో న్యూ వస్తాయి. వైజాగ్ న్యూగా చాలా బ్యూటిఫుల్గా మారబోతూ ఉంది. బికాజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రోడ్స్ వైనింగ్ అవుతాయి. ఇంకా నెంబర్ ఆఫ్ కాలేజెస్ రాబోతున్నాయి. ఎంప్లాయ్మెంట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పాత్ర పెట్టుకుని అసలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది పెద్ద ఇది పెట్టబోతున్నారు. చాలా భారీ స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వైజాగ్లో అందరికి ఎంప్లాయ్మెంట్ ఎక్కడ పోయినా వాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేసేదానికి భారీ స్థాయిలో పెట్టాలంటున్నారు. ఐఐఎం ఉంది విశాఖపట్నంకి. ఐఐఎం వచ్చింది. భోగాపురం అనంతపురం దగ్గర గంభీరం దగ్గర ఐఐఎం వచ్చింది. అది మొత్తం బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ తలమానికంగా ఏయూ ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ అది సిటీ హార్ట్ అయిపోయింది. ఒకప్పుడు సిటీ అవుట్కట్స్ సిఎంఆర్ సెంటర్లు, వరుణైనాక్స్ ఇవన్నీ ఫేమస్ వైజాగ్ సెంటర్లు. కాబట్టి ఎస్టీబీఎల్, మధురవాడలో ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి డీమార్ట్స్ వచ్చాయి. డీమార్ట్ లేవు. మధురవాడలో డీమార్ట్ ఉంది. కాబట్టి మధురవాడ, మురళీనగర్, గాజువాకలో డీమార్ట్లు వచ్చాయి. కిటకిటలా ఏది పెట్టినా ఆదరణ. ఏది విశాఖపట్నంలో వచ్చినా బాగా ఆదరిస్తున్నారు. విశాఖపట్నంలో బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. విశాఖ వాస్తవ్యులు
దేనైనా సరే కొత్తదనాన్ని అందిస్తారు, బయట నుంచి పీపుల్ని బాగా సోదరభావంతో ఆదరించి వాళ్ళు ఉండేటట్టు చేస్తారు. ఎందుకంటే అలాంటి వాళ్ళు వస్తేనే ఇక్కడ వాళ్ళకి అభివృద్ధి సాధిస్తారు. జనాభా పెరిగితేనే ఏ వ్యాపారాలు కానీ ఏవి కానీ జరుగుతాయి. ఆ జనాభా తగ్గట్టుగా రెంట్లకి హౌసెస్ కావాలి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటే వాళ్ళు వస్తారు, రారు కదా. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా నుంచి, ఒరిస్సా నుంచి, వాళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి ఊరికే ఎందుకు వస్తారు మనుషులు? వాళ్ళకి ఇక్కడ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఉంది, హోటల్స్ ఉన్నాయి, బిజినెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, టూరిజం ఉంది, ట్రావెల్స్ బాగా పెరుగుతాయి. ట్రావెల్స్కి బాగా ఇక్కడ ఆదరణ ఉంటుంది, హోటల్స్కి బాగా ఆదరణ ఉంటుంది, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఎంప్లాయ్మెంట్ కాబట్టి ఇక్కడ విశాఖపట్నం అనేది చుట్టుపక్కలంతా కూడా విలేజెస్ చాలా బాగున్నాయి. వాళ్ళు సిటీ రైతు బజార్లు, అన్ని రైతు బజార్లు కిటకిటలు ఆడుతూ ఉంటాయి. ఎంవిపి కాలనీ ఉంది, పెద్ద కూడా టైప్లో అఫీషియల్గా బాగా ఎంవిపి కాలనీ బాగా డెవలప్ చేశారు. ఫేస్ 1, ఫేస్ 2, ఫేస్ అట్లాగా ఆర్గనైజర్గా ఎంవిపి కాలనీ ఆర్గనైజర్గా ఉంది. ఎంవిపి టౌన్షిప్స్ రాబోతున్నాయి. చాలా కాలేజెస్ ఎన్నో ఏంటంటే విశాఖ కాబట్టి ఎంతో విధంగా ఏవిఎన్ కాలేజ్ తలమానికంగా ఉంది. కేజీహెచ్ హాస్పిటల్ దాన్ని ఇంకా విస్తరిస్తున్నారు. కేజీహెచ్ హాస్పిటల్ని ఇంకా బాగా విస్తరిస్తున్నారు. కాబట్టి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర పార్కులు కానీ బాగా డెవలప్ చేస్తున్నారు. జీవీఎంసీ వాళ్ళు బాగా డెవలప్ చేస్తున్నారు. కాబట్టి సిటీని బాగా నీట్గా అభివృద్ధి చెందుతూ క్లీన్ అండ్ గ్రీన్గా నీట్గా స్మార్ట్ సిటీ చేశారు. కాబట్టి ఇంకా ఫెసిలిటీస్ వస్తాయి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు. కాబట్టి ఎంతో అభివృద్ధి సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, జరుగుతున్నాయి కూడా, జరగబోతాయి కూడా. లంబసింగి, అరకు అట్లా వెళ్ళడానికి ఎక్కువ మంది పర్యాటక రకంగా కొత్త వలస రైల్వే స్టేషన్ అనుకొని ఉంది. పెందుర్తి దాటగానే పెందుర్తి 20 కిలోమీటర్స్. పెందుర్తి అంటే హైవేకి వచ్చేస్తుంది, అనకాపల్లి కాటి వెళ్ళడానికి వచ్చేస్తుంది, ఆనందపురం, తగరపల్స. కాబట్టి అక్కడ నుంచి కొత్త వలస రైల్వే స్టేషన్ ఉంది, జలవి జంక్షన్. అది రాయపూర్ రోడ్ ఒకటి శాంక్షన్ అయింది, 6 లేన్. కాబట్టి సబ్బవరం నుంచి రాయపూర్కి అట్లా వెళ్ళేదానికి ఇవంతా కూడా వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైతే ఉంటుందో రైల్, రోడ్, సీ, ఎయిర్వే, ఫ్లైట్స్, రోడ్వే, ట్రైన్స్, బస్సెస్, అది సీవే, షిప్పులు. కాబట్టి సీవే ఉంది కాబట్టి షిప్పులు ట్రాన్స్పోర్టేషన్ వల్ల పోర్ట్లు, ప్రైవేట్ పోర్ట్లు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. బీచ్లని డెవలప్ చేస్తున్నారు. సబ్మెరీన్స్ ఇక్కడంతా కూడా మెరీన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక సపరేట్ ఇక్కడ ఎక్కువ ఆధారం. ఏంటంటే సీమ్యాన్స్ వెళ్తే 6 months రారు, ఒక బల్క్ అమౌంట్తో వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం బాగా అభివృద్ధి సాధిస్తూ ఉంటారు. ఇది ఎక్కడో సీ ట్రాన్స్పోర్టేషన్ సీలో. కాబట్టి సీమెన్స్ ఇక్కడ కొద్దిగా ఇంకెక్కడ ఉండరు. ఎక్కడంటే ముంబై ఇక్కడ సీమెన్స్ సీ ఉంది కాబట్టి ఇలాగ ఎంప్లాయ్మెంట్ ఇన్ని మార్గాల్లో ఉన్నప్పుడు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, రక్షణ రంగం, డిఫెన్స్ ఫండ్స్ అనేది దానికి వదలేదు, ఫస్టే దానికి ప్రయారిటీ ఇస్తారు. ఇన్ని ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఇంత అభివృద్ధి చెందడానికి విపరీతమైన అవకాశాలు ఉన్నాయి, జరుగుతూ ఉంది. విశాఖపట్నం అంటేనే ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఎందుకంటే పీస్ఫుల్ సిటీ, స్మార్ట్ సిటీ, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, కార్పొరేట్ స్కూల్స్, గవర్నమెంట్ తరపున కాలేజెస్ అన్నీ చాలా బాగున్నాయి. కాబట్టి ఎంప్లాయ్మెంట్ పరంగా విఎస్సి జెడ్, సెజ్జులు, అస్తాపురం సెజ్జులు, లంకెలపాలెం, పరవాడ ఫార్మా సెజ్జులు, ఆటోనగరు, ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్. దువ్వాడ విఎస్సి జెడ్, ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇంకా ఎన్నెన్నో అనౌన్స్ చేయబోతున్నారు. విశాఖపట్నం అభివృద్ధిలో ఎంతో ఫండ్స్ రాబోతున్నాయి. అవన్నీ కూడా ప్రాసెస్ అందవే ఉన్నాయి. కాబట్టి ఇంకొక 5 yearsలో విశాఖపట్నం అనేది న్యూ వైజాగ్ మాస్టర్ ప్లాన్ 2041కి మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేశారు. ఆ రోడ్స్ అన్నీ కూడా ఫైనల్ కాబోతున్నాయి అవన్నీ. కాబట్టి ఇప్పుడు విఎంఆర్డి అప్డేట్ అయినాక రియల్ ఎస్టేట్లో కూడా రేర్ యాక్ట్ వచ్చి చాలా కొత్త పంతులు రియల్ ఎస్టేట్తో కన్స్ట్రక్షన్ యాక్ట్ చేయబోతున్నారు. బిగ్ హై రైజ్ అపార్ట్మెంట్స్ వచ్చేస్తున్నాయి. కాబట్టి విశాఖపట్నంలో అవి వచ్చిందంటే కల్చర్ మారిపోతూ ఉంటుంది.
ఎక్కువ మందికి పని దొరుకుతుంది, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ట్రావెల్స్ బాగా అవసరం ఉంటుంది, పర్యటన రంగంగా కాలేజ్ పరంగా హోటల్స్ బాగా అవసరం ఉంటుంది. అప్పుడు అందరూ కూడా హోటల్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి వస్తారు, జనాభా పెరుగుతుంది, జనాభా సంబంధం రెంట్లు కావాలి, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ప్రతిదానికి లింకప్ రియల్ ఎస్టేట్ అనేది మస్ట్ అనమాట. ఎవరు అభివృద్ధి చెందాలన్నా రియల్ ఎస్టేట్ అనేది లేకుండా ఇంపాసిబుల్. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది మస్ట్. యువతకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నది ఇప్పుడు ఎక్కువ రియల్ ఎస్టేట్. కాబట్టి రిటైర్డ్ పర్సన్స్కు, హౌస్ వైఫ్స్కు, స్టూడెంట్స్కు, ఎంప్లాయీస్కి పార్ట్ టైమ్గా ఒక రియల్ ఎస్టేటే అందరిని ఆదుకుంటాం. వేగంగా రావడం, కలెక్ట్ చేసేయడం, బయట ఉద్యోగులకు అకామిడేషన్ కూడా అలా చేసి ఫిక్స్డ్ శాలరీస్ ఇచ్చేయడం, నో టార్గెట్ అలా చేసుకొని కొంత అడ్మిషన్ టెస్ట్ లాగా ఎవరైతే 3 months చేసుకొని వాళ్ళు సక్సెస్ అయిపోతే మళ్ళీ వాళ్ళు ముందుకు వెళ్తారు, దూసుకెళ్తారు. కార్లు కొనుక్కోవడం, ప్లాట్ కొనుక్కోవడం, రిచ్ అయిపోతూ ఉంటారు. రియల్ ఎస్టేట్లో వేగంగా రిచ్ అయిపోతూ ఉంటారు. అంత వేగంగా ఏ ప్రొఫెషన్లో కాదు. కాబట్టి రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్ అందరికంటే ఎక్కువగా ఉన్న హక్కును చేర్చుకొని చాలా అభివృద్ధి సాధించి ఎంతోమంది ఎమ్మెల్యే, ఎంపీలు అవుతూ విశాఖపట్నంలో ఎంతో అభివృద్ధి సాధిస్తున్నారు. అదొక రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్ గర్వకారణం. రియల్ ఎస్టేట్ అనేది చాలా బాగుంది. ఎప్పటి నుంచి అయినా సరే విశాఖపట్నం రియల్ ఎస్టేట్ అనేది మంచి కీ రోల్, చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. కాబట్టి పర్యటన రకంగా ఎన్నెన్నో ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఎన్నో ప్రాజెక్టులు BRTS ఇప్పుడు పెందుర్తి వరకు వేశారు. అలా దశ వారికి ఆరొక్క వరకు అది ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతారు. కొత్త వలస, ఎస్కోట, అది ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఫ్యూచర్ అది చేసుకుంటూ పోతారు. కాబట్టి పెందుర్తి దగ్గర 6 track వే వచ్చి అనకాపల్లి అలా కలుస్తూ ఆ కనెక్టివ్ అటు అవుతుంది. రాయ్పూర్ వెళ్ళడానికి అదొక 6 track సబ్బవరం నుంచి అట్లా వేసుకుంటూ అట్లా దాన్ని తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా బడ్జెట్లు అవన్నీ కేటాయించుకుంటూ అటు ఇటు ఎప్పటికైనా వస్తాయి. కొద్ది టైం బీయింగ్ ఈరోజు వస్తాయి, రేపు వస్తాయి అని కామెంట్స్ చేసుకోవడం కాకుండా ఇవన్నీ అభివృద్ధి సంవత్సరాల తరబడి 5 to 10 yearsలో ఎంతో హ్యూజ్ డెవలప్మెంట్. 10 years క్రితం వైజాగ్ ఏముంది ఈరోజు మీకే తెలుస్తుంది. 10 years క్రితం BRTS రోడ్లు లేవు, మెట్రో బస్సులు లేవు. కాబట్టి ఇప్పుడున్న షాపింగ్ మాల్స్, CMR సెంటర్లు, విశాఖ సెంటర్లు, వరుణాయనాక్స్ ఇవి లేవు. ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి. ఎంత అభివృద్ధి సాధించాం. ఇంకా చాలా వస్తాయి. అప్పుడు 10 years ముందు జగదాంబ థియేటర్ నెంబర్ 1 థియేటర్. ఇప్పుడు జగదాంబ అనేది ఓల్డ్ అయిపోయింది. మల్టీప్లెక్స్ వచ్చేసి CMR. ఎప్పుడైనా CMR సెంటర్ అప్పుడు CMR లేదు 10 years బ్యాక్. అది అప్పుడు ఇంకో 10 years, 5 to 10 yearsలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోతాయి. మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి. విశాఖపట్నం, విజయనగరం ట్విన్ సిటీస్ అయిపోతాయి. కాబట్టి ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 4 track అవుతుంది. భీమిలి నుంచి భోగాపురం అదొక 4 track ఎక్స్ప్రెస్ రోడ్లన్నీ అయిపోతున్నారు. ఇప్పుడు 6 track వచ్చేసింది. తగరపల్స్ ఇవంతా కూడా 6 track వచ్చేసి దూసుకెళ్ళి 6 express వే వచ్చేసింది. ఎక్స్ప్రెస్ వే వచ్చింది. డిస్ట్రిక్ట్స్ ఏదో చేయబోతున్నారు. విశాఖపట్నం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోతున్నాయి. రాబోయే రోజుల్లో వైజాగ్ మనకు వైజాగ్ క్యాపిటల్ అనౌన్స్మెంట్ వచ్చేస్తే, అంటే డిక్లరేషన్ గవర్నమెంట్ నుంచి పెట్టేస్తే అప్పుడు ఇంకొక అంతవరకు కొంత, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, జస్ట్ దానివల్ల కొంత ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి, ఎక్కడెక్కడో రావడానికి పరిపాలన రాజధాని అయితే ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇంకొక రేంజ్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఎంటర్ అవుతారు. కాబట్టి విశాఖపట్నం అభివృద్ధి అనేది ఎంతో ఉజ్వల భవిష్యత్తు. విశాఖపట్నంకి వైజాగ్ వాళ్ళతే ఉజ్వల భవిష్యత్తు ఉంది. దానికి కారణం కోస్టల్ క్యారిడార్, తీర ప్రాంతం, ట్రాన్స్పోర్టేషన్, సీ ట్రాన్స్పోర్టేషన్. కాబట్టి రియల్ ఎస్టేట్లో పెద్ద భారీ ప్రాజెక్టులు వస్తాయి. మంచి మాల్స్ రాబోతున్నాయి. అనకాపల్లి, తగరపవలస, అస్తాపురం ఇవి ఇంకా బాగా డెవలప్ అవుతాయి. భీమిలి, ఆనందపురం, మధురవాడ మంచి ప్లేసెస్. కాబట్టి ఇవంతా డెవలప్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏరియాస్ అన్నీ కూడా చాలా బాగా సబ్బవరం. కాబట్టి ఇవన్నీ కూడా చాలా హ్యూజ్గా, భోగాపురం ఇవన్నీ విపరీతంగా డెవలప్ అవుతాయి. కాబట్టి
ఇవన్నీ టౌన్షిప్స్ వస్తాయి, మంచి మంచి పెద్ద పెద్ద టౌన్షిప్స్ రాబోతుంది రియల్ ఎస్టేట్లో. బిగ్ బిగ్ వెంచర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా బాగా పెరుగుతున్నాయి. హెవీ డిమాండ్ ఉంది అపార్ట్మెంట్స్కి, వైజాగ్లో హెవీ డిమాండ్ ఉంది. కాబట్టి జనాభా తగ్గట్టుగా ఇవ్వలేకపోతున్నారు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఇంకా బాగా పెరుగుతాయి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎంత వేగంగా పెడితే విశాఖ అంత అభివృద్ధి చెందుతుంది, రియల్ ఎస్టేట్లో అంత ముందుకు పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి విశాఖపట్నం అనేది మామూలుగా ఎందుకంటే ఇటు తూర్పుగోదావరి జిల్లా వాళ్ళంతా ఎక్కువ విశాఖపట్నం దగ్గర ఉంటుంది కాబట్టి, ఒక 100 నుంచి 200 కిలోమీటర్ల లోపలే ఉంటుంది కాబట్టి, ఇటు అమలాపురం వాళ్ళు, కాకినాడ వాళ్ళు, రాజమండ్రి వాళ్ళు, తుని వాళ్ళంతా ఇటువైపే చూస్తారు. ఇటువైపే ఎక్కువ దగ్గర కాబట్టి, తక్కువ డిస్టెన్స్ కాబట్టి 4 అవర్స్ జర్నీ, కొంతమంది 3 అవర్సే జర్నీ. కాబట్టి అది ఆ కోస్టల్ క్యారిడార్ చేస్తారంటే కాకినాడ నుంచి విశాఖపట్నంకి ఇంకా అదొక సపరేట్ స్పెషల్. ఏంటి బీఆర్టీఎస్ రోడ్స్ ఎక్కడ లేదు, విశాఖపట్నం ఉన్నాయి. కోస్టల్ క్యారిడార్ ఎక్కడ లేదు, విశాఖపట్నం. అదొక తలమానికి రెండు బస్సు రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బీఆర్టీఎస్. ఇది వచ్చేసి వికేపీసీపీఐఆర్, విశాఖపట్నం కాకినాడ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్. ఈ రెండు విశాఖపట్నానికి హైలైట్స్. బీఆర్టీఎస్ రోడ్లు అక్కడ ఉన్నాయి, విశాఖపట్నంలో ఉన్నాయి. ప్లస్ అరకు టూరిజంగా చాలా ఫేమస్. అరకు అనగానే ఒక తెలియని అనుభూతి, అరకు ఎంజాయ్మెంట్, ప్రకృతి, నేచర్కి దగ్గరగా. నేచర్కి అరకు కానివ్వండి, గిరిజన కార్పొరేషన్ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. నేచురల్ ప్రోడక్ట్స్, గిరిజన తేనె కావచ్చు, అరకు కాఫీ కావచ్చు, ఇంకా రకరకాల తేనె పెంచడం అన్నీ కావచ్చు. కాబట్టి అక్కడంతా కాబట్టి బొర్రా కేవ్స్. విశాఖపట్నం అంటే గుర్తొచ్చేది ఎర్రమట్టి దెబ్బలు భీమిని దగ్గర, తొట్లకొండ జూ, ఇవన్నీ కూడా చాలా చాలా అప్పుడు ఏంటంటే విశాఖపట్నం వాకింగ్ పార్క్స్ అలాగే అసోసియేషన్స్ చాలా బలంగా ఉంటాయి. వాళ్ళు చాలా అభివృద్ధి విశాఖపట్నం పైన వాళ్ళకి ప్లస్ మళ్ళీ ఎయిర్పోర్ట్ అసోసియేషన్ ఉంటుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఎయిర్పోర్ట్ వల్ల ప్రయాణికులు బాగా ఎయిర్ ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. మధ్యతరగతి మానవుడు కూడా ఫ్లైట్ ఎక్కి వెళ్తున్నాడు బికాజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ రియల్ ఎస్టేట్. దీనివల్ల మధ్యతరగతి మానవుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఫ్లైట్ ఎక్కగలుగుతున్నారు. ఒకప్పుడు ఎక్స్పెన్సివ్ అనేది ఈరోజు కామన్ అయిపోయింది. స్టీల్ ప్లాంట్ కళాశాలకు కూడా కారు ఉంటుంది, మంచి శాలరీస్, లక్షల్లో శాలరీస్ ఉంటాయి. పెద్ద టౌన్షిప్. అసలు స్టీల్ ఉక్కు, విశాఖ అంటే ఉక్కు నగరం, విశాఖపట్నం అంటేనే ఉక్కు నగరం. కాబట్టి విశాఖపట్నం బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. 3 పార్లమెంట్ స్థానాలు, పెద్ద జిల్లా, 3 పార్లమెంట్ స్థానాలు ఉన్న జిల్లా, పర్యాటక రంగంలో దూసుకుపోతున్న జిల్లా, పారిశ్రామిక రంగంలో దూసుకుపోతున్న జిల్లా, రియల్ ఎస్టేట్ పరంగా మామూలు దూసుకుపోతున్న జిల్లా, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ షెడ్యూల్ ఇవన్నీ కూడా బాగా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. వైద్యం పరంగా మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్ జోన్ వచ్చింది, విమ్స్ వచ్చింది, కేజీహెచ్ ఉంది, అపోలో ఉంది, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా విశాఖపట్నం అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్నాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఫేమస్ ఎడ్యుకేషన్ గీతా యూనివర్సిటీ దగ్గర నుంచి, విజ్ఞాన్ దగ్గర నుంచి ఫేమస్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ మొదలైతే అది కంప్లీట్ అయిపోలోపు ఎంతోమంది బిగ్ షాట్స్ ఇన్వెస్ట్ చేయడానికి విశాఖపట్నం ఎదురు చూస్తున్నారు. ఎయిర్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటే రోడ్లన్నీ వైండింగ్ అయిపోతాయి. అన్నీ కూడా మాస్టర్ ప్లాన్ రోడ్స్ అన్నీ కంప్లీట్ అయ్యే దశ వచ్చింది. అస్తాపురం రోడ్డు కూడా సరే, అది హెవీ ట్రాఫిక్ ఉంది అస్తాపురం. ఈ షిఫ్ట్లు బస్సులు హెవీగా ఉన్నాయి అక్కడ, చాలా ట్రాఫిక్ హెవీగా ఉంది అక్కడ. అవన్నీ కూడా ఆ బార్క్ వచ్చేసింది. బార్క్ అనేది 5000 ఎకరాలు టౌన్షిప్ 1000 ఎకరాలు దుప్పెరలో కట్టబోతున్నారు. దుప్పెరలో అవన్నీ కట్టబోతున్నారు బార్క్, అది ఎన్టీపీసీ. ఇవన్నీ కూడా ప్లస్ బెల్లం, అనకాపల్లిలో బెల్లం మార్కెట్ ఫేమస్. జాగరి ఫేమస్ మార్కెట్ అనకాపల్లి, అదొకటి. కాబట్టి అక్కడ అభివృద్ధి చెందడానికి అనకాపల్లి ఎక్కువ ఫైనాన్స్ చేస్తారు, అదొక వ్యాపారం. బెల్లం మార్కెట్ చాలా ఫేమస్ మార్కెట్. కాబట్టి అది విశాఖపట్నం అభివృద్ధిలో అదొక కీలక పాత్ర. బెల్లం వ్యాపారం పారిశ్రామిక రంగంగా ఇప్పుడు ఇంకా ఎన్నో రాబోతున్నాయి. ఎన్నో అభివృద్ధి పరంగా ఎంతో ముందుకు దూసుకెళ్తూ ఉంది
పారిశ్రామిక పరంగా విశాఖపట్నం అభివృద్ధి అనేది విపరీతంగా దూసుకెళ్తాను. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పరంగా అభివృద్ధి విపరీతంగా దూసుకెళ్తా ఉంది. ఎన్నో కాలేజీలు ఉన్నాయి, కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. సినిమా థియేటర్లు బాగా అభివృద్ధి చెందుతున్నాయి, మాల్స్ బాగా అభివృద్ధి చెందుతున్నాయి, డీమార్ట్లు అలాంటివి బాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ప్లస్ షోరూముల పరంగా తీసుకున్నా కూడా వరుణ్ మోటార్స్ ఎక్కడ పట్టినా విస్తరించేస్తూ మారుతి షోరూమ్స్ వీరు పెట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పరంగా విశాఖపట్నం ఇన్కమ్ పరంగా బాగా సంపాదించి పెడుతున్నాయి. విశాఖపట్నం నగరం మేయర్, ఇది కార్పొరేషన్ విశాఖపట్నం అనేది మేయర్ ఉంటారు ఇక్కడ. కాబట్టి ఇది అలాగా బాగా అభివృద్ధిలో దూసుకెళ్తూ ఉంది. అభివృద్ధిలో స్లమ్ ఏరియాస్ రిచ్ ఏరియాస్ అయిపోయాయి, కాస్ట్లీ అయిపోతూ ఉంది. ఇక్కడ ఏముందనే వాళ్ళు ఇప్పుడు అక్కడ కొనలేని స్థాయికి వచ్చారు. క్యాపిటల్ అనౌన్స్మెంట్ చేస్తే మాత్రం ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది, ఎంత అభివృద్ధి ఎంతో రిచ్గా అయిపోతూ ఉంటుంది. విశాఖపట్నం రిచ్ అవుతుంది బాగా. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మంచి ప్రాఫిట్స్ కళ్ళతో చూస్తున్నారు. హౌస్ కట్టుకొని ఉండిపోవడానికి చూస్తున్నారు. కొనలేము, ఇంక రోజులు గడిచిపోద్దనే స్థాయికి వచ్చారు. విశాఖపట్నం అభివృద్ధిలో నీ పాత్ర కూడా ఉండాలంటే నువ్వు వేగంగా ఒక ప్లాట్ కొనుక్కొని 10 రోజుల తర్వాత ఒక 2-3 years వెయిట్ చేసి ఇండిపెండెంట్గా కట్టుకోవచ్చు. స్కై ఇస్ ది లిమిట్ మంది. తక్కువ తర్వాత అవుతుంది. సిటీ అవుట్స్కట్స్ ఇప్పుడు ఒక రోజు సిటీ అవుతుంది. ఏది తీసుకున్న గాజువాక అన్నప్పుడు ఎక్కడో ఉన్నట్టుండేది, ఈరోజు గాజువాక సిటీ అయిపోయి బస్తాపురం అవుట్స్కట్స్ అయింది. అట్లా వేగంగా జనాభా పెరుగుతూ ఉంటారు, జనాభా తగ్గదు. ప్రపంచ జనాభా పెరుగుతూనే ఉంటారు. 2 మనుషులతో ఉన్న జనాభా ఈరోజు 750 కోట్లు ప్లస్ ప్రపంచ జనాభా అయింది. భారతదేశ జనాభా దాదాపు 140 కోట్లు బిలో 140 కోట్లు దాకా ఉంది. దీనికి కారణం జనాభా పెరుగుతూ ఉంటుంది. స్థలం పెరగదు, భూభాగం పెరగదు, జనాభా పెరుగుతూనే ఉంటుంది. వాళ్ళకి కంపల్సరీ రెంట్కి ఇల్లు ఉండాలి, తర్వాత సొంత ఇల్లు చేసుకోవాలి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కావాలి. చీప్గా ఎంత తక్కువగా ఇండియన్స్ ఎంప్లాయ్మెంట్ చేస్తారు. ఎందుకంటే ఖాళీగా ఉండకుండా ఏదో ముందు ఫస్ట్ అలాగా ప్రతి ఒక్కరు ఎర్న్ చేయడానికి చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు అభివృద్ధిలో కీలక పాత్ర కావాలంటే వాళ్ళు సొంత స్థలం కొనుక్కొని సొంత ఇల్లు కట్టుకుంటే వాళ్ళు అప్పుడు మనకు ఇండియాకు కూడా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ వస్తాయి. కాబట్టి విశాఖపట్నం అనేది చాలా రంగాల్లో ఆల్ ఆస్పెక్ట్స్ వైజాగ్ వెరీ 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 డిఫరెంట్ సిటీ, స్మార్ట్ సిటీ. ప్రత్యేక అభిమానం చూపిస్తారు జనాలు ఇక్కడ. ఎవరి పైన కానీ స్మూత్గా ఉంటారు, నైస్ పర్సన్, కలుపుగోలుగా ఉంటారు. హార్ష్గా కాకుండా రౌడీజాలు అవన్నీ ఉండవు. బాగా ప్రశాంతంగా అందరినీ ఆదరిస్తూ ఉంటారు. కొత్త వాళ్ళని ఎప్పుడు ఆదరిస్తుంటారు, ఎందుకంటే తెలివైన వాళ్ళు. జనాలు వస్తూ ఉంటే నువ్వు రెంట్లకి నీకు రెవెన్యూ వస్తుంది. వాళ్ళు హోటల్ పెడుతూ ఉంటే నీకు ట్రావెల్స్కి ఇంకోటి ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉంటుంది. అలా హాస్పిటల్స్ పెడుతుంటే అందరికి వెంటనే ఎక్కడికో పోకుండా ఇక్కడ హాస్పిటల్ చూపించుకోవచ్చు, అందులో కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. పర్యాటక రంగం మీద ఇంకా ఎక్కువ ట్రావెల్స్ ఒకదాని నీకు ఇవన్నిటి కారణం రియల్ ఎస్టేట్ బాగుంటే ఇవన్నీ బాగుంటాయి. ఇన్వెస్ట్మెంట్ అనే ల్యాండ్ ఈజ్ ఎక్సలెంట్ వైజ్ డెసిషన్. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. బ్యాంకింగ్ రంగం కూడా విశాఖపట్నంలో మంచి కార్పొరేట్ బాగా బ్యాంకింగ్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇంకా అన్ని బ్యాంకింగ్ రంగంలో పటిష్టంగా ప్రతి చోట బాగా అందుబాటులో దగ్గరగా ఎక్కువ దూరం లేకుండా బాగా అభివృద్ధి. హాస్పిటల్స్ కూడా ప్రథమ హాస్పిటల్ అట్లా మంచి హాస్పిటల్స్ అన్నీ కూడా జనాలకి అందుబాటులో బాగా విశాఖపట్నం అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తూ ఎంతోమంది విశాఖపట్నం పైనే ఆధారపడి వస్తున్నారు. ఇక్కడ బ్రతకడానికి ఇక్కడ సెటిల్ అయిపోవడానికి వస్తున్నారు. వాళ్ళందరూ విశాఖపట్నం హక్కును చేర్చుకుంటూ ఉంది. ఎంతోమంది కట్టుబట్టలతో వచ్చి మంచి స్థాయికి ఎదిగేశారు. ఎంతోమంది పేరు మహానుభావులు, ఎంతోమంది మహానుభావులకు నీడనిచ్చింది ఇక్కడ విశాఖ జిల్లా. ఎంతోమంది మహానుభావులను హక్కును చేర్చుకుని ఎంతోమంది అనాథాల టైపులో మహానుభావులను చేసింది. ఆర్డినరీ పర్సన్స్ని విశాఖపట్నం ఎక్స్ట్రాడినరీ పర్సన్గా చేసింది. ఎక్కడి నుంచో వచ్చిన పురంధేశ్వరి, టి సుబ్రహ్మణ్యరెడ్డి, నిర్మల జనార్దన్ రెడ్డి ఎంపీలు అయ్యారు. ఖమ్మంపాటి హరిబాబు గవర్నర్లు అయ్యారు. గంటా శ్రీనివాసరావు అంతా ముత్తంశెట్టి శ్రీనివాసరావు మినిస్టర్లు అయ్యారు. ఎంతోమంది కేకరాజు లాంటి వాళ్ళు కార్పొరేషన్ మిడ్ క్యాప్ చైర్మన్, నార్త్ కాన్స్టిట్యూన్సీ స్థల ఇన్ఛార్జ్, ఇదంతా గొప్పలు అయ్యారు. మల్లవి ప్రసాద్ లాంటి వాళ్ళు
ఎమ్మెల్యే ఇప్పుడు మళ్ళీ చైర్మన్, విద్యా చైర్మన్, అలాగా ఎంతోమంది రియల్ ఎస్టేట్లో పని చేసుకున్నారు. ఇంకా ఎక్కడి నుంచో వచ్చో ఇవంతా మంచి నెట్ క్యాప్ చైర్మన్ మా కేకరాజు గారు నెట్ క్యాప్ చైర్మన్ అర్థమైంది. కాబట్టి సమన్వయకర్త నార్త్ కాన్స్టిట్యూన్సీ విశాఖపట్నం సీతామద నార్త్ మురళీనగర్ నార్త్ కాన్స్టిట్యున్సీ సమన్వయకర్త. వాళ్ళంతా విశాఖపట్నం వాళ్ళని కన్నబిడ్డల కంటే కూడా ఎక్కువగా ఆదరించింది. అలాంటి వ్యక్తులందరూ అందించింది. అలాంటి వ్యక్తుల వాళ్ళంతా వచ్చి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. మహానుభావులు ఎంవి సత్యనారాయణ ఎంపీ చిన్న స్థాయిలో వచ్చి మీరందరినీ విశాఖపట్నం ఆదరించింది. ఎంతోమందిని హక్కును చేర్చుకుంది. మంచి మంచి స్థానాలు తీసుకెళ్ళింది. వాళ్ళని ఉన్నత స్థానాలు కూర్చోబెట్టింది. ఉన్నత స్థాయి కల్పించింది. అదేవిధంగా ఎవరు వాళ్ళని నెగిటివ్గా తీసుకోలేదు. మంచిగా వాళ్ళని ఆదరించి ఈరోజు మంచి హోదాల్లో కలిపెట్టి విశాఖపట్నం ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని, ఉత్తరాంధ్ర ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని వాళ్ళు కలిగించేటట్టుగా వాళ్ళు తయారయ్యారు. మా కేకరాజు గారు ఎంతోమందికి రియల్ ఎస్టేట్ చరిత్ర ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు నెట్ క్యాప్ చైర్మన్కి ఎంతోమందికి ఇవ్వబోతున్నారు. ఆ నెట్ క్యాప్ దాని కార్పొరేషన్కి వన్నె అయిపోతున్నారు. ఏది ఇచ్చినా ఆయన దాని హైట్స్ చూస్తారు. ఆయన స్కై ఇస్ ద లిమిట్ అంటారు. మాటకు వస్తే ఆయన స్కై ఇస్ ద లిమిట్, సింగిల్ మైండ్, ఈ 2 వర్డ్స్ ఆయనకి. నా వల్ల మీకు బ్యాడ్ నేమ్ రాదు. ఈ 3 నమ్ముకున్న వ్యక్తి. అతను విశాఖపట్నం అభివృద్ధిలో అతను కీలక పాత్ర. ప్రజెంట్ ఎక్కువ మంది వెల్ ఫేమస్ అయిపోయిన షార్ట్ పీరియడ్లో కేకేరాజు గారు షార్ట్ పీరియడ్లో వెల్ ఫేమస్ అయిపోయారు. దానికి కారణం రియల్ ఎస్టేట్ అనే ప్రొఫెషన్ ఎక్కువ చేసుకుని ఆయనకు రాజకీయాల్లో సేవ చేసే భాగ్యం. ఎక్కువ మంది సౌమ్యుడు, అందరినీ కలుపుగలుగా, ఎందుకంటే డౌన్ టు ఎర్త్ ఉంటాడు. ఎంతోమంది విశాఖ వ్యాసాలు కేగరేదానికి ఎక్కువ మంది తెలుసు. ఒక 2-3 ఇయర్స్ క్రితం పెద్దగా ఎవరు తెలియదు. ఈరోజు ఫేమస్ పర్సన్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అంత అది దానికి వర్క్ విశాఖపట్నం అతన్ని ఆ స్థాయికి తీసుకొచ్చింది. అట్లా ఎంతోమంది మహానుభావులు విశాఖపట్నం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ ఒకరు ఎక్కువ తక్కువ అని కాకుండా అంతా ఎవరి రోల్ వాళ్ళు పోషించి అభివృద్ధి చెందేటట్టుగా, కాబట్టి విశాఖపట్నం అభివృద్ధి చెందినట్టుగా ప్రతి ఒక్కరి పాత్ర పోషిస్తారు. వాళ్ళ టైంను బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి, మీద అవకాశాలను బట్టి అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తారు. ఎంత శ్రమ చేసినా కొంత చేయగలరు. కొంతమంది జస్ట్ కొంత శ్రమ చేసినా ఎక్కువ చేయగలరు. ఆ టైం అంటారు. బడ్జెట్, వాళ్ళ టైంలో బడ్జెట్ని బట్టి కేటాయిస్తూ అభివృద్ధిని అందరికీ అభివృద్ధి చేయాలని ఉంటుంది. ఎవరికి చేయకూడదని ఉండదు. కొంచెం టైం పెట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రయత్నిస్తే, కాబట్టి విశాఖపట్నం ఇంకా ఎంత కొత్త పుంతులు తొక్కబోతా ఉంది. న్యూ వైజాగ్ను చూడబోతారు. ఒక 5 to 10 yearsలో విపరీతమైన క్రేజ్ చేస్తుంది. 50,000 రూపాయలు గజం అంటే ఒక 40-50 కిలోమీటర్లు దొరకని స్థాయికి రాబోతుంది. ఎక్కడ పెట్టినా మాల్స్ కట్టబోతున్నారు. కల్చర్ మాల్, అంతకుముందు టీ హౌస్ అని టీ అవన్నీ ఎక్కడ పెట్టినా టీ కొట్టాను, అవి కూడా బ్రాండ్ వచ్చేసింది. టీ షాప్స్ కూడా బ్రాండెడ్ వచ్చేసాయి. టీ షాప్స్ కాబట్టి హోటల్స్ కూడా గ్రీన్ పైన మిడ్ నైట్ బిర్యానీలు వచ్చేసాయి. 24 hours రాబోతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలి. విపరీతమైన అభివృద్ధి వస్తుంది. కాబట్టి సిటీ కూడా చాలా విపరీతం క్రౌడ్ పెరిగిపోయింది. ఎన్ఐడి ఫ్లైఓవర్ వేసిన, కాంప్లిజర్ ఫ్లైఓవర్ వేసిన ట్రాఫిక్ తగ్గట్లేదు. ఎందుకంటే విశాఖపట్నంలో స్థిరపడదామని వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది కాబట్టి తగ్గట్లేదు. జనాభా అనేది పెరుగుతాను. కాబట్టి రియల్ ఎస్టేట్లో గొప్ప అవకాశాలు ఉన్నాయి. పారిశ్రామిక రంగంలో గొప్ప అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంతోమంది స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలి. విశాఖపట్నంలో నాది అనిపించుకోవాలి. ఈరోజు విశాఖపట్నం విఎంఆర్డీఏ కానీ మాస్టర్ ప్లాన్ కానీ భారీగా చేసుకుంటూ పోతున్నారు. ఇవన్నీ కూడా 1 by 1 స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్రెస్ వచ్చింది. ఇవన్నీ కూడా మెట్రో ట్రైన్స్ కూడా వస్తాయి. మొత్తం డిపిఆర్ అంతా రెడీ అయిపోయింది. టెండర్స్ కూడా, ఎయిర్పోర్ట్, ఈ 2 కమింగ్ సూన్. కాబట్టి రైల్వే పరంగా కూడా ఆ రైల్వే స్టేషన్ కూడా భారీ స్థాయిలో విస్తరించబోతున్న దువ్వాడ, కొత్త వలస కానీ ఇప్పుడున్న రైల్వే స్టేషన్ కానీ విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఎన్నెన్నో సెంట్రలైజ్ చేసి, ఎంతో కంప్యూటరీకరణ చేసి, ఇంకా స్పెషల్ ఫీచర్స్ అందిస్తూ, ఇంకా వేగంగా, ఇంకా సౌకర్యవంతంగా రైల్వే ప్రయాణాన్ని అందిస్తూ చేయబోతున్నారు. కాబట్టి విశాఖపట్నంలో ఎంతోమంది అభివృద్ధి సాధించడానికి, ఎంతమందినైనా సరే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చేయడానికి, హక్కును చేసుకోవడానికి విశాఖపట్నం రెడీగా ఉంది.
కాబట్టి ఎంతోమంది విశాఖపట్నం అభివృద్ధి సాధిస్తూనే ఉన్నారు, సాధిస్తూ ఉంటారు, సాధించబోతూ ఉంటారు. దానికి కారణం ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్, హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్, టూరిజం అయితే ఇంకా ఇక్కడ ఎక్కువ క్రేజ్ వస్తుంది. టూరిజం పరంగా అరకు గ్రీనరీ కాబట్టి, న్యాచురల్ కాబట్టి డే బై డేకి అరకు పర్యటన సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ మధ్య అరకు ట్రైన్ కూడా ఈ మధ్య కొంచెం ఏదో కొంచెం డిస్టర్బెన్స్, అది కూడా క్లియర్ చేసి వేశారు అరకుకి. అసలు టికెట్లు ఆడుతూ ఉంటుంది అరకు. కాబట్టి ఎప్పుడు కూడా నేచర్, ప్రకృతి ప్రసాదించిన ఉన్నాయి. ఈ సబ్బవరం నుంచి ఇటు చోడవరం వరకు, ఈ నర్సీపట్నం, ఈ చింతపల్లి, ఈ పాడేరు, ఇవన్నీ కూడా లంబసింగి, అరకు కూడా ప్రకృతి పరంగా ఎంతో 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 ఆహ్లాదాన్ని ఇస్తూ, ప్రకృతిని ప్రసాదిస్తూ, ప్లస్ నేచురల్ కొండలు. విశాఖపట్నం అంటే నేచురల్గా కొండలు ఉంటాయి. సింహాచలం పుణ్యక్షేత్రం చాలా మంది గిరి ప్రదక్షిణ చేస్తారు. ఎక్కడి నుంచో చాలా ఫేమస్ గిరి ప్రదక్షిణ, చాలా ఫేమస్ అన్నమాట. సింహాచలం అంటేనే ఎంతో ప్రముఖ స్థానం. విశాఖపట్నంకి సింహాచలంకి విడదీరాన బంధం. ప్రముఖ పుణ్యక్షేత్రం కాబట్టి సింహాచలం అది చాలా ఫేమస్. సింహాచలం అనేది చాలా ఫేమస్. విశాఖపట్నం జిల్లా చుట్టుపక్కల పల్లె ప్రజలు ఎంతో ఆదరిస్తూ ఉంటారు. విశాఖపట్నంతో మమేకమయ్యి వాళ్ళు రైతు బజార్లో వాళ్ళు రెగ్యులర్గా వచ్చి విశాఖపట్నంలో ప్రజలకి కావాల్సిన ఆకుకూరలు, కూరగాయలు అవన్నీ కూడా, ఫలాలు అన్నీ కూడా వాళ్ళకు అందిస్తూ ఉంటారు. చాలా నైస్ నేచర్, చాలా నైస్ కల్చర్. గిరిజన కార్పొరేషన్ ప్రోడక్ట్స్ ఎక్కువ విశాఖపట్నం నిండిపోయి ఉంటాయి. ఎక్కడ పెట్టినా గిరిజన ఉత్పత్తులు, అరకులో వచ్చినవన్నీ ఇక్కడ వచ్చి విశాఖ ప్రజలకి తక్కువ ధరలకి, నాణ్యమైన ధరలకి, సరసమైన ధరలకి మంచి నేచురల్ అందిస్తూ ఉంటారు. గిరిజన కార్పొరేషన్ తేనె కావచ్చు, అరకు కాఫీ కావచ్చు, ఫేమస్ అరకు కాఫీ గిరిజన కార్పొరేషన్ ఒకటి ఉంది. అది ఒక బాగా వాళ్ళు అందిస్తూ ఉంటారు. కాబట్టి ఇన్ని రకాల ఫెసిలిటీస్, ఇన్ని రకాల స్పెషాలిటీస్ విశాఖపట్నంలో ఏంటంటే నేషనల్ హైవే సిటీ గుండా వెళ్తుంది. అదొక స్పెషల్. ఇక్కడ నేషనల్ హైవే సిటీలోంచి వెళ్తూ ఉంటుంది. అది అందుకని ట్రాఫిక్ చాలా ప్రముఖ అభివృద్ధి ఎన్నెన్నో రకాల టెక్నాలజీతో రవాణా మార్గం ఇంకా బాగా విస్తరించాలి. విశాఖపట్నం సిటీకి కార్పొరేట్ కల్చర్ ఉంటుంది, కార్పొరేట్ హాస్పిటల్ కల్చర్ బాగా ఉంటుంది. అందుకని కాబట్టి విశాఖపట్నంలో అది సీ ట్రాన్స్పోర్ట్, సముద్ర మార్గం వల్ల, సముద్రం రవాణా మార్గం వల్ల, తీర ప్రాంతం వల్లనే ఇవన్నీ వచ్చి ఒక 40,000 ఉన్న బెస్త గ్రామం ఇన్ని లక్షలుగా తయారైందంటే సిటీగా. దానికి కారణం ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, వ్యాపార రంగం కొంత. కాబట్టి ప్రముఖ పాత్ర వహిస్తాం విశాఖపట్నం. మన దేశంలో విశాఖపట్నంకి ప్రముఖ స్థానం ఉంది. దానికి నార్త్ ప్రజలు ఎక్కువ మంది కూడా సింధియా, శ్రీహరిపురం, గాజువాక నుంచి అటు ఎక్కువ ఉంటారు. క్వార్టర్స్లో ఎక్కువ ఉంటారు. ఆ షిప్ యార్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, డాక్ యార్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, నేవల్, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో కావచ్చు. కాబట్టి మెరీన్స్లో ఎక్కువ వాళ్ళు, ఆ ఏరియాలంతా వాళ్ళే ఉంటారు. హిందీ వాళ్ళు, నార్త్ వాళ్ళు. కాబట్టి కళ్యాణి హాస్పిటల్ అని మిలిటరీ వాళ్ళకి సంబంధించి వాళ్ళకి అక్కడ నేవల్ క్యాంటీన్ ఉంది. ఎక్కడెక్కడో వాళ్ళకు నేవల్ క్యాంటీన్ తక్కువ ధరలో, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా ఎక్కడెక్కడో మిలిటరీ వాళ్ళు అందు కూడా నేవల్ క్యాంటీన్ ఫేమస్. ఎప్పుడు నేవల్ క్యాంటీన్ కిటకిటలాడుతూ ఉంటుంది. ఎక్కడి నుంచో ఇవన్నీ రావాలి తక్కువ ధరలకు. కాబట్టి చాలా తక్కువ ధరలకు కాబట్టి మిలిటరీ వాళ్ళకి, అందరికీ ఆ నేవల్ క్యాంటీన్ కూడా అక్కడ డాక్యార్డ్ దగ్గర వస్తూ ఉంటుంది. కాబట్టి అంజేరి పార్క్ ఏరియాలంతా నేవల్ క్యాంటీన్ ఫేమస్. ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటాయి నేవల్ క్యాంటీన్. తక్కువ ధరలకు ఇస్తారు, మంచి బ్రాండ్, మంచి క్వాలిటీ. కాబట్టి విశాఖపట్నం ఎంతోమంది ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది. ఆర్టీసీ కాబట్టి బస్ డిపో మధురపాలెం డిపో ఒకటి, ఆర్టీసీ కాంప్లెక్స్, రెండు కూడా బాగా ఆర్టీసీ పరంగా రవాణా మార్గానికి ప్రముఖంగా విశాఖపట్నంకి ఉన్నాయి. ఇంకోటి వాల్తేరు డిపో ఉంది. అది కూడా
బాగా చేస్తూ ఉంటుంది. ఇంకా మాకు మున్సిపల్ పార్కులు, జీవీఎంసీ పార్కులు ఉన్నాయి. తెన్నేటి పార్కు అన్నీ కూడా ఉన్నాయి. బీచ్లు ఫేమస్గా ఉన్నాయి. ఎండాడ ప్లస్ రిసార్ట్స్ బాగున్నాయి. విహార్, భోగపురం సన్ రైజ్ రిసార్ట్, ఇంకా అరకు అటు ఎస్కాట్ వెళ్ళేటప్పుడు బాగా అక్కడ నంబర్ ఆఫ్ రిసార్ట్స్ ఎవరున్నా, ప్లస్ వాటర్ ఫాల్స్, తాటిపూడి రిజర్వాయర్, ఇంకా కాబట్టి ఆర్లోలో వాటర్ ముడసల్లో రిజర్వాయర్, ఆర్లోలో ముడసల్లో రిజర్వాయర్, స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, రైవాడ జలాశయం నుంచి వాటర్ సప్లై, ఇవన్నీ కూడా వాటర్ పరంగా సోర్సెస్ కూడా బాగా విశాఖపట్నంకి బాగా ఏ కొరత రానియకుండా ఉన్నాయి. కాబట్టి విశాఖపట్నం అంటేనే ఒక అనుభూతి, అందరికీ ఒక మంచి మధుర అనుభూతి. విశాఖపట్నం, వైజాగ్ సినిమా పరంగా సినిమా వాళ్ళు ఎప్పుడు షూటింగ్ చేస్తుంటారు. పర్టికులర్లీ మెగాస్టార్ చిరంజీవి ఆయన చేసిన సినిమాలన్నీ ఇక్కడ హిట్టే. అభిలాష, ఛాలెంజ్, అసలు సెంటిమెంట్. ఫంక్షన్స్ కూడా ఇక్కడే చేస్తుంటారు. అల్లు అర్జున్ కానీ ఫంక్షన్స్ కూడా ఇక్కడ వాళ్ళకి బాగా లైక్ అన్నమాట. ఇక్కడ సెంటిమెంట్ కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలు, అభిలాష, ఛాలెంజ్ అవన్నీ కూడా ఇక్కడ బాగా సెంటిమెంట్తో బాగా తీసి బాగా సూపర్ హిట్స్ అని. అభిలాష సినిమాలో మనకు భీమిది రోడ్లో చూసామంటే యురేకా సకం యొక్క పాటలో ఆ రోజు ఎలా ఉంది, ఈరోజు చూస్తే అది రియలిస్టిక్ సబ్జెక్ట్ అయిపోతుంది. ఆ రోజు ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది చెప్పండి, మొత్తం చూపిస్తారు, రోడ్డు అంతా చూపిస్తారు. ఛాలెంజ్ కూడా ఇక్కడే ఎక్కువ ఇక్కడే. కాబట్టి విశాఖపట్నం అంటేనే చిరంజీవికి అంత ఇష్టం. మెగాస్టార్ చిరంజీవి సక్సెస్లో విశాఖపట్నం ప్రముఖ పాత్ర వేసిన రామానుజ స్టూడియోస్ ఉంది. గీతం దాటి రామానుజ స్టూడియో కట్టారు. ఇంకా కూడా సినిమా స్టూడియోస్ కడతారని ప్రపోజల్, చిరంజీవి స్థలం ఉంది, స్టూడియో కడతారని అంత ఇంకా అవి కార్యరూపం ఇంకా దాల్చలేదు. అవనాం దగ్గర ఉంది, ల్యాండ్ ఉందని ఎప్పుడు చెప్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ పర్సన్స్. కాబట్టి ఆ సినిమా పరంగా ఇక్కడ విశాఖపట్నం కాబట్టి ఎర్రమట్టి దెబ్బలు, అరకు ఇవన్నీ కూడా సినిమా వాళ్ళకు కూడా షూటింగ్స్ ఎక్కువ విశాఖపట్నంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి విశాఖపట్నం అనేది నేవల్ బేసు, సబ్మెరీన్స్, లైట్ హౌస్. అసలు మరో చరిత్ర సినిమా కమలాసన్, బాలచందర్, సరిత ఇక్కడే మొత్తం సినిమా ఇక్కడ తీశారు. సూపర్ డూపర్ హిట్ సెన్సేషన్ అయింది మరో చరిత్ర. మొత్తం అంతా కూడా విశాఖపట్నం, ఆర్కే బీచ్, భీమిలి అంతా ఇక్కడే తీశారు. ఒక తమిళనాడు పర్సన్ బాలచంద్ర అనే వ్యక్తి తెలుగులో ప్రారంభించిన సినిమా మరో చరిత్ర. విశాఖపట్నం పైన చూశారంటే ఆయన ఎంత మొక్క, ఎంత నేచర్, ఎంత ఆయన విశాఖపట్నం ఎంత ఆయన రప్పించిన విశాఖపట్నం అందాలు, ప్రకృతి అందాలు, నేచర్. చిన్న 78 ఆ టైంలో, హౌ మెనీ ఇయర్స్. కాబట్టి అలాగా 40 years బిఫోరే ప్రకృతి అందాలు అందరినీ అట్రాక్ట్ చేసి సినిమాలన్నీ ఇక్కడ తీయడానికి కారణం. సక్సెస్లో కీ రోల్ సినిమా వాళ్ళకి విశాఖపట్నం ముద్దు బిడ్డలాగా వాళ్ళని ఆదరించి, వాళ్ళకి అంత ఇష్టమైన విశాఖపట్నం చిరంజీవికి ఎన్నోసార్లు చెప్తుంటాడు. కాబట్టి ఆ సినిమా పరంగా, సినిమా వాళ్ళ పర్యాటక పరంగా, సినిమాల పరంగా కూడా ఇంకా అభివృద్ధి చెందుతుంది ఇంకా ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో. ఎందుకంటే మన క్యాపిటల్ ఏర్పడాలి, అప్పుడు వచ్చే క్లారిటీ వచ్చేస్తే అప్పుడు నెక్స్ట్ లెవెల్ వేరే ఉంటుంది. ఇంకా అదే బెనిఫిట్ ఆఫ్ డౌట్గా అటు ఇటు ఇంకా అనౌన్స్మెంట్, ఎందుకంటే అనౌన్స్మెంట్ జరిగిన కొన్ని కోర్టు చిక్కులన్నీ క్లియర్ అయిపోతాయి. అది స్టార్ట్ అయితే ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడ కొనలేదు. 60-70 కిలోమీటర్ల వరకు ఎవరు ఓపెన్ ప్లాట్ కొనలేరు. ఎందుకు కొనలేదని బాధపడే రోజు వస్తుంది జనాలకి. ఇక్కడే ఉంది, అక్కడే ఉందన్న జనాలు ఎందుకు కొనలేకపోయినా జీవితాంతం ఇప్పటికే బాధపడుతున్నారు. ఇంకా ఆ సంఖ్య ఎక్కువ పెరగబోతుంది. కారణం ఏంటంటే విశాఖపట్నం అంత అభివృద్ధి చెందబోతా ఉంది. ఇప్పుడు వరకు జరిగిన అభివృద్ధి ఒకటి, ఇంకొక 5 years 10 yearsలో ఇప్పుడు జరిగిన 10 times అభివృద్ధి జరుగుతుంది. జనాభా ఎక్కువ ఉంది, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ రాబోతా ఉంది. ఎంప్లాయ్మెంట్ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా విశాఖపట్నం వైపు చూస్తున్నారు. ఇక్కడ ధరలు కంపేర్ టు అదేదో ఏరియా వైపు చూసుకుంటే తక్కువ ధరలో దొరుకుతున్నాయి. ఈ రోజుకి కూడా, ఇప్పటికి కూడా
విశాఖపట్నంలో భూములు డెడ్ చీప్. ఇది మా రియల్ ఎస్టేట్ అమ్ముతున్న స్క్వేర్ యార్డ్స్ చాలా తక్కువే కంపేర్ టు అదర్ సిటీస్. కాబట్టి విశాఖపట్నంలో ఇన్వెస్ట్ చేస్తే వేగంగా డబుల్ అవుతుంది ఇండియాలో ఎక్కడికంటే కూడా విశాఖపట్నంలో. కాబట్టి విశాఖ సిటీ ఆఫ్ డెస్టినీ. ఇది ఏషియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ విశాఖపట్నం. ఆసియా ఖండంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాలు విశాఖపట్నం నెంబర్ 1 ప్లేస్లో ఉంది. చెందుతూ ఉంది, ప్రాసెస్లో ఉంది. ఇది చాలా అభివృద్ధి చెందుతుంది విశాఖపట్నం అనేది. అందులో మనం ఉండడం గర్వకారణం. పీస్ఫుల్ సిటీ, స్మార్ట్ సిటీ. కాబట్టి పర్యాటక రంగం, వైద్య రంగం, విద్యా రంగం, పారిశ్రామిక రంగం అన్ని రకాలుగా దూసుకెళ్తూ ఎంతమంది వచ్చిన విశాఖపట్నం అందరినీ వాళ్ళని ఆదరిస్తూ హక్కును చేర్చుకుంటూ అందలం ఎక్కిస్తూ రాజకీయ పరంగా పారిశ్రామిక పరంగా చేసుకుంటూ ఏదో ఒక షూటింగ్ జరుగుతూనే ఉన్నాయి విశాఖపట్నంలో. ఏదో ఒక షూటింగ్ జరుగుతూ ఉన్నాయి, ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి షూటింగ్స్. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఇంకా బాగా పెంచుతారు. వీకేపీసీఆర్ ఇవన్నీ వచ్చాయంటే, అవుటర్ రింగ్ రోడ్స్, మెట్రో ట్రైన్స్, ఎయిర్పోర్ట్ వచ్చాయంటే ఇంకా ఎక్కువ అన్ని మార్గాల్లో వేగంగా విశాఖపట్నం రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అప్పుడు ఎంతో అభివృద్ధి సాధిస్తుంది. ఇంకా ఎన్నో స్టీల్ ప్లాంట్లు రాబోతున్నాయి, ఇంకా ఎన్నో కాలేజీలు పెట్టబోతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ అని సపరేట్గా పెద్దగా పెట్టబోతున్నారు. యూనివర్సిటీ, స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టబోతున్నారు. ఇంకా ఏంటంటే స్టేడియాలు రాబోతున్నాయి. పెద్ద స్టేడియం రాబోతుంది, చాలా పెద్ద స్టేడియం రాబోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక కార్యరూపం దాల్చకంతవరకు అంతా అవన్నీ అపోహలు ఉంటాయి. కార్యరూపం దాల్చి అపోహలు తొలగిపోతాయి. ఇప్పుడు ఐఏఎం వస్తుంది, అది వచ్చేసింది. స్టేడియం వస్తుంది, అది వచ్చేసింది. ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఆ స్టేజ్లో ఉంది. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అనేది అవుతూ ఉంటాయి. కాబట్టి చుట్టుపక్కల రాష్ట్రాలంతా కూడా విశాఖపట్నంలో సెటిల్ అవ్వడానికి, విశాఖపట్నంలో క్రేజ్, విశాఖపట్నం అనగానే క్రేజ్, వైజాగ్ అనగానే ఒక స్పెషల్ అనుభూతి. విశాఖపట్నం మెయిన్ పర్యాటక రంగం ఎక్కువ. అరకు, బొర్రా కేవ్స్, కైలాసగిరి, అరకే బీచ్, భీమిలి, తొట్లకొండ, ఎర్రమట్టి దిబ్బలు, జూ పార్కు, తెన్నిటి పార్కు, రామకృష్ణ మఠం, ఆర్కే బీచ్, సింహాచలం టెంపుల్, ఇవన్నీ కూడా ప్రముఖ పాత్ర విశాఖపట్నం అభివృద్ధిలో. యారాడ, ఎండాడ, ఇవన్నీ కూడా కొత్త అందాలు న్యాచురల్గా చాలా చాలా బాగా చేసుకుంటూ అశ్వాపురం దూసుకెళ్తూ ఉంది. వీకేపీసీ ఎవరు వస్తే ఆ మంచి జాబులు బాగా, అక్కడ రెంటల్ వాల్యూ హెవీగా ఉంది. డబుల్ బెడ్రూమ్ 12,000 అన్నా దొరకదు. ప్రైవేట్ బ్రాండింగ్స్లో చాలామంది ఎంప్లాయ్మెంట్ లేడీస్కి, ఇల్లిటరేట్ లేడీస్కి ఆల్సో 10,000 శాలరీ. కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. శ్రీలంక కంపెనీ, ఎంఎన్సీ కంపెనీ, అది ట్రాన్స్పోర్టేషన్ చోడవరం నుంచి ఎక్కడి నుంచో వెహికల్ ఫెసిలిటీ ఇస్తున్నారు. షిఫ్ట్ సిస్టమ్ ఉంది. కాబట్టి ఇల్లిటరేట్ లేడీస్ కూడా బ్రాండింగ్స్లో ఎన్నో వింగులు ఉన్నాయి. దాంట్లో అంతా అక్కడ ఇల్లిటరేట్స్ ఆల్సో వెహికల్ వెళ్ళి ఎంఎన్సీ కంపెనీలో చేయడం అనేది గ్రేట్. అలాగే ఏషియన్ పెయింట్స్, నేవల్ బేస్ ఎన్ఐడిని షిఫ్ట్ చేస్తే రాంబల్లి కష్టపడి 10 కిలోమీటర్స్ నేవల్ ఆర్మీ డిపో, నేవల్ బేస్ తయారవుతూ ఉంది. అక్కడ దాదాపు షిఫ్ట్ అయిపోయింది. అక్కడ నేవల్ బేస్ బాగా డెవలప్ అవుతుంది, భారీ స్థాయిలో డెవలప్ అవుతూ ఉంది. ఇవన్నీ విస్తరిస్తున్నాయి. ఫార్మా కంపెనీస్ చాలా ఉన్నాయి. హెటిరో, లారెస్, ఇక్కడ పరవాడలో, ఇక్కడ లంకెలపాలెంలో, నక్కపల్లి, ఈ ఏరియా అంతా కూడా బాగా ఉన్నాయి. కాబట్టి విశాఖపట్నం ఇవంతా కూడా అనకాపల్లి బెల్లం మార్కెట్ ఫేమస్. కాబట్టి అలా ఇవన్నీ కూడా విశాఖపట్నం అభివృద్ధిలో కీ రోల్. కాబట్టి విశాఖ డైరీ అది చాలా ఫేమస్. మంచి నేమ్ తెచ్చుకునే క్వాలిటీలో ఇవన్నీ కూడా విశాఖ డైరీ కూడా ఒక ప్రముఖ పాత్ర, చాలా ప్రముఖ పాత్ర విశాఖ డైరీది. కాబట్టి ఎంతోమంది గొప్ప వ్యక్తులు విశాఖపట్నంలో
జన్మించి విశాఖపట్నం అభివృద్ధికి ఎంతో కారకులు విశాఖకి ఇవన్నీ తీసుకొచ్చారు. దాంట్లో అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు. పాండురంగి విశాఖ జిల్లా వాస్తవ్యుడు పాండురంగి. విశాఖలో ఆయన ఎక్కువ అక్కడ అల్లూరి సీతారామరాజు అంటే విశాఖపట్నమే వస్తుంది ఎక్కువ ఫేమస్. రంపచోడవరంలో ఆయన పుట్టిన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అంత పాండురంగి అంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాడు. ఈ భూమి మీద ఈ గడ్డ మీద శ్రీ వాళ్ళంతా కూడా ఎంతోమంది బయట నుంచి వచ్చిన వ్యక్తులు, ఎంతోమంది ఏంటంటే ఎంపీ నిర్మల జనారెడ్డి సీఎం అయ్యాడు. ఆయన విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి చేసి. టి సుబ్రహ్మణ్యరెడ్డి ఎన్నో సేవలు చేశాడు. ఆయన ఢిల్లీ లెవెల్లో ఆయనకు ఒక పేరు. ఆ తర్వాత పురంధేశ్వరి కేంద్ర మంత్రి అయింది. సుబ్రహ్మణ్యరెడ్డి కేంద్ర మంత్రి అయ్యాడు. హరిబాబు ఎంపీగా చేసి గవర్నర్ అయ్యాడు. ఎంతోమంది విద్యాభ్యాసం ఇక్కడ ఎంతోమంది చేశారు. వెంకయ్యనాయుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంతోమంది విద్యాభ్యాసం చేశారు. గీత యూనివర్సిటీని స్థాపించి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఎంవిఎస్ మూర్తి గారు. ఎంతోమంది ప్రముఖ వ్యక్తులు విశాఖపట్నం అభివృద్ధిలో కీలక పాత్ర వహించారు. అలా ఎంతో కొంత చేశారు. కాబట్టి ఎంతోమంది ఇక్కడ 3 పార్లమెంటు నియోజకవర్గాలు, పెద్ద జిల్లా విశాఖపట్నం. గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి, పట్టుకొమ్మల్లాగా. ఈరోజు సిటీ డెవలప్ అవుతామంటే విపరీతమైన క్రేజ్ ఉంది. అనంతపురం తగరపోల్స్ అంటే భోగాపురం అంటే ఫేమస్. ఇటు సైడ్ సబ్బవరం అంటే అనకాపల్లి, యలమంచిలి, అస్తాపురం ఫేమస్. ఒకవైపు సముద్రం, ఇంకా 2 వైపులో ఉంటుంది. స్ట్రైట్గా పోతూ ఉంటుంది. మీకు చోట కొండలు, భూభాగం ఎక్కువ వాల్యూ. ఇక్కడ భూమి దొరకదు. విశాఖపట్నంలో భూమి అమ్మేవారు ఉండరు. ఎక్కడ ఎన్ని కావాలంటే దొరకదు. భూమి తక్కువ, దూరం వెళ్ళాలి, లాంగ్ వెళ్ళాలి. అంటే శ్రీకాకుళం, విజయనగరం అంతా కూడా కలిసి రియల్ ఎస్టేట్ పరంగా కలిసిపోయినాయి. కాలేజీలు పెట్టి అంత దూరం వెళ్ళాలి. కాబట్టి విశాఖపట్నం ఇంకా ఇలాంటివి ఎన్నో వస్తాయి. సాఫ్ట్వేర్ పరంగా ఇంకా ఎయిర్పోర్ట్ పెట్టిన తర్వాత డెవలప్ అయ్యేది మొదటి సాఫ్ట్వేర్. ఎన్నో కంపెనీస్ వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే అవి ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ అనేది కొత్త వస్తుందని ఆశిస్తున్నాము, చెబుతున్నారు ఎంతోమంది కూడా. దానికి ఫస్ట్ స్టెప్ ఎయిర్పోర్ట్ రావాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందంటే, సాఫ్ట్వేర్ స్టార్ట్ అయిందంటే ఇంకా మామూలుగా ఉండదు. అభివృద్ధిలో కీలక పాత్ర సాఫ్ట్వేర్. డిజిటలైజేషన్ అయిపోయింది మొత్తం. ఇప్పుడంతా డిజిటలైజేషన్, ఆన్లైన్, ఆధార్ కార్డ్స్. కాబట్టి ఐడెంటిఫికేషన్ ఈజీగా మనిషిని క్యాచ్ చేయొచ్చు. అంత అభివృద్ధి చెందకపోతుంది విశాఖపట్నంలో. మీ సొంత ఇంటి కల నిజం చేయాలంటే రియల్ ఎస్టేట్లో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. మీకు రియల్ ఎస్టేట్లో ఆపర్చునిటీస్ బాగా వస్తాయి. విశాఖపట్నంలో బాగా ఆపర్చునిటీ వస్తాయి. మంచి కంపెనీస్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీస్ బాగా ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. ఎంతో ఆదరాభిమానాలు పొంది కొన్ని సంవత్సరాలుగా చేసుకున్న మంచి కంపెనీస్ ఉన్నాయి. మీకు ఎంప్లాయ్మెంట్ పరంగా రియల్ ఎస్టేట్లో ఉంది. కాబట్టి అలాగా మీరు విశాఖపట్నంలో దేనికైనా పారిశ్రామిక రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ పరంగా కావచ్చు, అన్ని రంగాలకు ఎంప్లాయ్మెంట్ ఉంది ఇక్కడ. కాబట్టి విశాఖపట్నంలో నువ్వు హ్యాపీగా జీవనం సాగించేదానికి అన్ని మార్గాలు ఉన్నాయి. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇది ఉంది. ఎడ్యుకేషన్ పరంగా ఎంప్లాయ్మెంట్ ఉంది, హాస్పిటల్ పరంగా ఎంప్లాయ్మెంట్ ఉంది, పర్యాటక రంగంగా ఎంప్లాయ్మెంట్ ఉంది. ఎన్నో ఉత్పత్తులన్నీ గిరిజన కార్పొరేషన్ ఇవన్నీ ఎంతోమంది ఉత్పత్తులు జీవనం సాగిస్తున్నారు. హోటల్ రంగంలో ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది. హోటల్ రంగం ఎంతో ఒరిస్సా నుంచి వచ్చి లేడీస్ ఆల్సో హోటల్లో స్టే చేసి రీసెంట్గా బాగా అభివృద్ధి సాధిస్తున్నారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ అభివృద్ధి సాధిస్తున్నారు. వాళ్ళు అభివృద్ధి సాధించడానికి డిసైడ్ అయ్యి వస్తున్నారు. వాళ్ళు సాధించి తీరగలుగుతున్నారు. కాబట్టి విశాఖపట్నం అభివృద్ధిలో, వైజాగ్ అభివృద్ధిలో, వాల్తేరు అభివృద్ధిలో నువ్వు పాలు పంచుకొని, నువ్వు మమేకమై అభివృద్ధి సాధించుకుంటూ నువ్వు ఇక్కడ జీవనం ప్రశాంతంగా సాగించుకోవచ్చు ఎంతో హ్యాపీగా. విశాఖపట్నం అంత కన్నతల్లి కంటే ఎక్కువ ఆదరిస్తుంది. పీస్ఫుల్ సిటీ, స్మార్ట్ సిటీ. గవర్నమెంట్ ఫండ్స్ ఎక్కువ రాబోతున్నాయి. ఎన్ని ఫెసిలిటీస్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీస్ సహా ఎన్నో ఫెసిలిటీస్ వస్తున్నాయి. రవాణా మార్గం ఎంత బాగుంటే అంత అభివృద్ధి సాధిస్తారు. ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోతే, మెట్రో రైల్స్ కంప్లీట్ అయిపోతే
కాబట్టి వికేపీసీపీఆర్ ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. పెట్రో క్యారిడార్ తీర ప్రాంతం కాబట్టి ఇక్కడ బార్క్ అందుకే వచ్చింది 5000 ఏకర్స్లో. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ దుప్పెర్ల పరవాడ దాటిన తర్వాత అస్తాపురం బిఫోర్. ఇన్నో రోడ్లన్నీ వైండింగ్ కాబోతున్నాయి. కాబట్టి విశాఖపట్నం ఎంతో అభివృద్ధి సాధిస్తుంది. ఎన్నో పర్యాటక రంగం, ఎన్నో కొత్త న్యూ ప్రాజెక్ట్స్, సాఫ్ట్వేర్ పరంగా, హోటళ్ళ పరంగా అన్నీ వస్తాయి. కాబట్టి నువ్వు ఎంత విధంగా ఇక్కడ సుఖవంతంగా, సౌకర్యవంతంగా, ఆనందమయ జీవం గడపడానికి విశాఖపట్నం నీకు ఎప్పుడు ద్వారాలు తెరిచే ఉంటుంది. వెల్కమ్.